రాజరాజేశ్వరి స్వామివారు 35 సంవత్సరాల క్రితం తను జ్ఞానోదయం పొంది కుండలిని విద్య ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను అర్థం చేసుకొని ఈ ప్రజలందరికీ తాను తెలుసుకున్న జ్ఞానాన్ని పంచుకుంటూ ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఆ ఆశ్రమం ద్వారా ఎంతోమందికి సేవలు అందిస్తూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుతూ వస్తున్నారు. నమస్తే స్వామీజీ. నమస్కారం. ముందుగా అసలు మీ జ్ఞానాన్ని అయితే విన్నాం మేము ఎపిసోడ్స్లో. మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది, మీ నేపథ్యం ఏంటి చెప్తారా స్వామి? మేము నెల్లూరు జిల్లా అంటే దగదర్తి మండలం ఉప్పలపాడు. అక్కడ మా తల్లిదండ్రులు యానాదమ్మ వెంకట సుబ్బయ్య. అయితే మా మేనమామ పెళ్లి చేసుకోవాలి. ఆయన బ్రహ్మచారి. అంటే పార్టీ కోసమా? పార్టీ కోసం. ఓకే. అంటే వాళ్ళ పొలం కూడా తక్కువ ఉన్నది, 2 ఎకరాలు. అయితే దాన్ని తమ్ముడు అన్న పంచుకుంటే ఏమొస్తుంది, మనం ఏం చేయలేములే అని ఆయన పెళ్ళి వద్దు అనుకున్నారు. ఫుల్ టైం అంకిత్ భావం. ఆయన జాబ్ కూడా వస్తే గ్రామంలో కొంచెం పెద్ద 2 వర్గాల మధ్య సమస్య వస్తే దానికి ఆయన వదిలేశాడు. జాబ్ కూడా వదిలేదు, రైల్వేలో పెద్ద పోస్టే. అయితే ఇంకా ఆయన గ్రామంలో ఉండిపోయారు. అయితే ఆయన కొంతకాలం అయినాక అది తెలియకుండా ఈ బౌద్ధ మతం వైపు వెళ్ళాడు. బౌద్ధ మతం అంతా చదివారు. రామాయణ భారతాలన్నీ అనర్గళంగా ఇంగ్లీష్లో. నా కమ్యూనిస్ట్ అయినప్పటికీ అవన్నీ చదివారు. ఎందుకంటే ఆయన అట్లా అంటే తర్వాత దాంట్లో ఆయన అంటే ధర్మం బాగా ధర్మాన్ని ఆచరించేవాడు, చాలా పర్ఫెక్ట్. అయితే ఇంకా అట్లా ఎదగకుండా కుటుంబం ఆర్థికంగా ఇంకా ఆ నీతి నియమాలతో అట్లే ఉన్నారు. ఒక క్రమశిక్షణ కలిగిన. ఇప్పుడు నాకు ఆయన క్రమశిక్షణే నాకు వచ్చింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద, నా మీద పడి, మీ మేనమావ గారి పడి. మా తల్లిగారు చిన్నప్పుడు నేను గర్భంలో ఉన్నప్పుడు రామాయణ భారతాలు వినేది. మా పక్కింటి ఆయన వెంకటరాయలని చెప్తూ ఉంటే అది విని ఆమె నేను విన్నప్పుడు అది ఏదో మొత్తం మీద నాకు ప్రభావం ఉంది లోపల. ఆ గర్భంలో విన్న ప్రభావం ఉంది. ఆయనకి మా మేనమామకి ఒక వయసు వచ్చినాక నైట్ కుండలిని లేచి సహస్రానికి వెళ్ళి ఆనందాన్ని పోయి ఆయన అమనస్కంలో పోయి పడిపోయారు. పడిపోయి అందరు లేపితే లేయలేదు. 3 hours 4 hours. ఆ తమ్ముడు కూతురు అంటే ప్రేమ ఆయనకి. ఆ అమ్మాయి చేత బాబు అని పిలిస్తే ఎక్కడో నుంచో మళ్ళీ అది కుండలిని డౌన్ అయిపోయి మూలాధారానికి వెళ్ళిపోయి లేచి ఎంత తప్పు చేశారు ఎంత అని బాధపడ్డారు. నాకు ఒక ఆనందం, అది ఒక ఆనందం, నేను అది నాకు సహస్రారం తిరిగింది అని చెప్పారు. అయితే అప్పుడు నాకు తెలియదు ఇదంతా, నేను దాంట్లో అప్పుడు ప్రవేశం లేదు నాకు. అది గుర్తుంది నాకు. ఆయన ఏ సాధన చేసేవాళ్ళు? ఏం చేసేది వారు కాదు. ఈ ఆధ్యాత్మికంగా ఉన్నారు, అది పూర్వ జన్మ ఆత్మ ప్రభావమే. అందుకే ఆయన సన్యాసి. ఓకే. తర్వాత నేను ఐటీ చదివాను. 10th అయినాక నెల్లూరులో డిగ్రీ చేశాను, BA. తర్వాత ఆత్మకూరులో కొంత ప్రైవేట్ కాలేజీలో ఉన్నా. అప్పుడు నైట్ నేను పడుకున్నప్పుడు సుష్మనాడి కనిపించేది నాకు. సహస్రానికి మూలాధారానికి ఒక తీగ. ఏమైనా పుస్తకాలు ఏమీ లేదు, మీరు అప్రయత్నంగా ఇట్లాంటి ఆధ్యాత్మిక రాత్రులు ఇట్లా పడుకునేవాడిని. ఇక్కడ మనసు పెట్టి ఇక్కడ చూస్తూ. ఎవరు చెప్పారు అట్లా మనసు పెట్టి? ఎవరు చెప్పలే, మీరే ప్రయత్నంగా ఇట్లా పడుకొని ఇక్కడ చూస్తూ ఉండేవాడిని. అది కొంతకాలానికి ఏమైపోయిందంటే నాకు పడుకున్నప్పుడు అలా అనిపించేది. ఇట్లా పండుకోవాలని ఇట్లా పెట్టుకొని పండుకునేవాడిని. అప్పుడు నాకు ఆ తీగ కనపడేది, కాషాయం కలర్, ఎంట్రుకంత తీగ. ఒక పెసరగింజ కంటే ఎక్కువ, ఒక వైట్. అది శ్వాస అనుకోండి, మనసు అనుకోండి, దాని కిందకి పైకి స్లోగా ఆడేది. అది రోజు కనపడేది. ఒక్కోసారి 2 రోజులు ఒకసారి అయినా నైట్ కనిపిస్తుంది. 85లో ఉద్యోగం వచ్చింది నాకు కడపలో. వెళ్ళిపోయా. కానీ అప్పుడు నేను ఒక ఏదో సంథింగ్, ఒక విల్ పవర్ ఎక్స్ట్రా ఉందని మా అక్క భర్త గుర్తించాడు. అంటే నేను యానివర్సరీ జరిగితే సూపరింటెండెంట్ ఇంజనీర్లు కాడపోవటం, డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయి వాళ్ళని పిలవటం, వాళ్ళు రావటం, ఇదంతా అప్పట్లో సూపరింటెండెంట్ ఇంజనీర్ అంటే పర్మిషన్ లేదు, లోపల పోయిందండి. అట్లా కూడా ఉండేది. మీరు యాక్టివ్ ఉండేవాళ్ళు? యాక్టివ్, ఒక విల్ పవర్, ఎక్స్ట్రా విల్ పవర్, ఎనర్జీ ఉండేది. ఊళ్ళో కూడా అందరూ అది ఒక గౌరవం, ఒక గ్రిప్ ఉండేది. అది జరిగిన తర్వాత నేను 85 మేలో జాబ్ రీత్యా కడప పోవటం. అక్కడ ఒక ఆయన గురువు నన్ను గమనించి 6 months ఆయన, మేము కుండలిని యోగా చేస్తున్నాం దంపతులు, నువ్వు కూడా రమ్మని పిలవటం. ఆయన ఇంటికి వెళ్ళటం. 2 నెలలు వేమన బ్రహ్మంగారి తత్వాలు, వాళ్ళ జీవిత చరిత్ర అంతా రోజు 3 hours సత్సంగం చేసుకున్నాం, 6 నుంచి 9 వరకు. ఆ తర్వాత నాకు జనవరి 1వ తేదీ గండికి తీసుకెళ్ళి ఉపదేశం ఇచ్చారు. సరే అది నేను తీసుకొని ఒక 10 hours రోజు
ఇక్కడ మనసు పెట్టి నమస్వాయ మంత్రం చేసి 2.5 గంట రోజు 2.5 గంటలు 2.5 గంట ఒక ట్రిప్పు ఒక అట్లా 4 సిట్టింగ్లు అబ్బా 10 hours. పెళ్ళి కాల అప్పుడే జాబ్లో చేరా. సరే అన్నం ఉదయం అంత మజ్జిగ పిలుచుకొని తినేది, రాత్రిలో రసం, అంత అన్నం ఎదురుగా హోటల్ ఉంటే తెచ్చుకొని అట్లా చేశా. ఒక 20 daysకి ఈ చక్రం తిరిగి రోజుకి 10 గంటలు 20 days చేశారు. 20-21 days లోపలే ఈ చక్రం తిరిగింది. సెన్సేషన్ 3 days తిరిగింది. అప్పుడు ఈ ముక్కు పొడుగ్గా పోయినట్టు ఎంత లోపల నాళ్ళు నరాలన్నీ సింహ 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 అని ఒక సెన్సేషన్ వచ్చేసింది. అంటే అది జరగక ముందు. తర్వాత ఒక 2 భటులు వచ్చి నన్ను రమ్మని పిలిచారు. రమ్మంటే వాళ్ళతో వెళ్తే ఆత్మ వెళ్ళింది. 7 లోకాలు లెక్క పెట్టుకుంటాయి. ఎన్టీ రామారావు ఓల్డ్ సినిమాల్లో ఉంటాయి కదా బిల్డింగ్లో. అక్కడ పోతే పెద్ద ఉద్యానవనం, అమ్మవారు రాజరాశ్రీ, మర్రి చెట్టు కింద ఉయ్యాలో యోగిని దేవతలు లక్షల మంది ఉన్నారు. సరే అది చూసి వాళ్ళు ఇట్లానే డిసప్పేర్ అయిపోయారు. నేను అమ్మవారిని చూసి ఇట్లా అంటే ఆమె ఇట్లా ముందు వెళ్ళింది. అప్పుడు మా గురువు నీకు శుద్ధ శరీరం ఏర్పడింది అన్నారు. శుద్ధ మనసు అంటే సహస్రారం కుండలిని వెళ్ళింది అన్నారు. తర్వాత 15 daysకి మళ్ళీ నాకు ఇక్కడ సెన్సేషన్ వచ్చింది. వచ్చి ఇదంతా జల అని చెప్పి ఎన్నుపోసలోనే ఒక సెన్సేషన్ దిగి ఈ ఎన్నుపోస కోస నుంచి ఇంత తాడు కిందకి ఇక్కడ దాకా ఏలాడేది నడుస్తుంటే. అంటే పాము నాగపాము నాగేంద్రుడిలాగా నేనే నాగేంద్రుడిని అయిపోయినా. అది తీసుకుంటే వెళ్ళేవాడిని. కాలేజీకి పోతుంటే వంగి తగులుతుంటే తాడు నాకు తగులుతుంటుంది. సెన్సేషన్ రియల్గా. తర్వాత ఇదే సెన్సేషన్ మళ్ళీ నాకు 4 years బ్యాక్ కపిల్ తీర్థం వెళ్ళిపోయి కూర్చున్న సాయంత్రం 4 సంవత్సరాల కింద 4 సంవత్సరాల కపిల్ తీర్థం వెళ్ళినప్పుడు కూర్చుంటే అక్కడ అంటే వాళ్ళు నైవేద్యం పెడుతుంటారు. నా వైఫ్ నేను వెళ్ళాను, పద్మావతి గారు నేను. అక్కడ కూర్చుంటానే నాకు మొత్తం కింద నుంచి ఒక స్టిమ్యులేషన్, ఒక ఫోర్సు ఎన్నుపోసలని పైకి వచ్చి అద్భుతమైన నాగభావం అయిపోయినా నేను. నాగభావం అయిపోయి ఎన్నుపోస చిట్ట 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 అని మిలీడియస్ సౌండ్ ఉంది. అంటే నా లోపల అది అద్భుతంగా జరుగుతూ ఉంది. మిలీడియస్ సౌండ్, ఆ సౌండ్ ఎప్పుడు వినలేమో అది ఒక ఆనందం అనమాట. అంటే నా ఎన్నుపోసలోనే ఆ పాము ఇట్లా ఆడుతుంది. ఇదంతా పామే అద్భుతంగా 3/4 గంట ఉన్నది. నేను మా వైఫ్ని అడిగిన పద్మావతి గారిని, మీరు ఏమన్నా నేనేమన్నా ఊగానా ఇట్లా అన్నాను. ఏం లేదు అన్నది. అంటే ఆమె చూస్తే కదా, ఆ ఊళ్ళో కూర్చొని ఉంది, ఆమెకి అబ్జర్వేషన్ అంత చేసిందో లేదో, కానీ ఏం లేదు ఊగలేదు అనింది. అయితే నా పడిగా అయితే బాగా ఆడింది. అది మిలీడియస్ సౌండ్, అది ఒక మంచి అనుభూతి. మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ జరగల. నెక్స్ట్ ఇయర్ వెళ్ళా అదే టైంకి. అది మధ్యాహ్నం వెళ్ళి అన్నం తిని జరగల. అదే సాయంత్రం పూట అది ఆ రోజు జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కార్తీక మాసానికి అరుణాచలం వెళ్ళాం. అది కూడా 2వ సోమవారం వెళ్ళాం. ఆమె దర్శనానికి వెళ్తుంది, నేను ముందు గర్భగుడి ముందు కూర్చున్నా. ఆమె వెళ్ళిపోయింది. కూర్చుంటే అట్లా కింద నుంచి మూలాధారం నుంచి ఒక ఫోర్స్ వచ్చేసి ఎన్నుపోసలో తన్నుకొని వచ్చేసింది ఎనర్జీ. పైకి వచ్చేసి మళ్ళీ సేమ్ మేడ ఎట జరిగిందో మళ్ళీ నేను నాగభావం అయిపోయింది. నాగేంద్ర మళ్ళీ సెన్సేషన్. ఒక 1/2 hour కూర్చున్నాను. మళ్ళీ సంవత్సరం విజయవాడ వెళ్ళా. విజయవాడ కనకదుర్గం కాడికి ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళిపోయినా. అక్కడ దర్శనం చేసుకొని ఎదురుగా దూరంగా కూర్చున్నా, ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా. అది ఉంటే గాలి గోపురం దగ్గర. అక్కడ మళ్ళీ అట్లా స్టిమ్యులేషన్. అంటే ప్రతి కార్తీక మాసంలో ఈ 3 సంవత్సరాలు మళ్ళీ పడిగి లేచి ఆడింది. ఇది బాగా అద్భుతమైన ఇది. ఓకే స్వామీజీ, ఇప్పుడు శ్వాసకు ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధం ఏంటి అసలు? శ్వాస అంటే ప్రాణము, ప్రాణశక్తి అంటే లక్ష్మీనారాయణులు. ఈ విశ్వం అంతా కూడా ప్రకాశ బిందువులోంచి శుక్ల బిందువు పుట్టింది, ప్రకాశ బిందువు నుంచి రక్త బిందువు పుట్టింది. ఈ 2 కలిస్తే మిశ్రమ బిందువు, అంటే అది అణుజ్యోతులు అంటారు. అది విశ్వం అంతా ఉంది. అయితే జ్యోతులు కాబట్టి కంటికి కనపడటంలా పరమాణు రూపం, కానీ అది మనకి ట్రాన్స్పరెంట్. అందువల్లే మనకు ఇదంతా ఖాళీకి కనపడుతుందంటే అణుజ్యోతులు. అయితే అదేమైందంటే ఈ ఒక అణుజ్యోతిలో నుంచి విశ్వం పుట్టింది, పంచభూతాలు నవగ్రహాలని. అయితే భూమి మీద జలం ఏడ కలుస్తుందో అక్కడ ఏమవుతుందంటే ఈ మిశ్రమ బిందు అంటే ఆ అణుజ్యోతి బీజంగా మారిపోతుంది. అందుకని అక్కడ నాచు పీచు ఇవన్నీ ఉత్పత్తి అవుతుంది. నాచు పీచు చెట్లు ఇవన్నీ కదలకుండా. అంటే దాంట్లో 2 బిందువులు ఉన్నాయి. అంటే మిశ్రమ బిందు బీజంగా మారిపోయింది. అవి చెట్లు ఇవన్నీ వృక్షాలు.
అదే మళ్ళీ క్రిమి కీటక పశుపక్షాదులు ఈ వైపు ఈ కదిలేయి అవి కదలని దాంట్లో కదలనే కాబట్టి శివపార్వతులు ఇద్దరు ఆ ప్రతి విత్తనంలో 2 బీజాలు ఉంటాయి. ఆ చెట్టు కింద రాలితే వర్షం వచ్చినప్పుడు అవి మొలకెత్తుతుంది. అవి కదలవు కాబట్టి 2 ఒక దాంట్లో పెట్టేశాడు భగవంతుడు. మనం కదలుతున్నాం కాబట్టి ఈ మిశ్రమ శుక్ల బిందువుని పురుషుడిగా రక్త బిందువు స్త్రీగా ఉద్భవించేసి బీజంగా మారాం. అంటే బిందువు లోపల ఉంటుంది. ఇప్పుడు కుంకుడుగా విత్తనం ఉంటుంది, లోపల పొర ఉంటుంది, పైన విత్తనం వచ్చి బిందువు లైట్, పైన ఉండేది బీజం. ఇప్పుడు మిరపకాయ బజ్జీ ఉంది ఎగ్జాంపుల్, లోపలేమో మిరపకాయ ఉంటుంది, అది బిందువు, పైన ఉండేది బీజం. అంటే దీన్ని రక్త కణం అనవచ్చు. రక్తం వచ్చి బీజం, కణం వచ్చి లైట్. రక్తం వచ్చి కణం మీద ఉంది ఫార్మేషన్. అంటే స్వామిజీ ఇప్పుడు నేనేమడుగుతున్నా, రకరకాల సాధనలు అన్నీ కూడా శ్వాస మీద ఆధారపడి ఉన్నాయి. అదే ఇప్పుడు పాయింట్కి వచ్చేసా. అంటే ఇప్పుడు ఈ భూమి మీద భూమి జలం కలిసే కాడ బిందువులు బీజంగా మారింది. అంటే ప్రాణశక్తిని ఆస్వాదించడం వల్ల పరమాణువు బీజంగా మారి ఈ శరీరాలు ఉత్పత్తి అయింది. అంటే ఈ శరీరం అంటే శ్వాసే. ఈ ప్రాణం సాలనందువల్ల వాటర్ తాగుతున్నాం. ఈ ప్రాణమే మేఘాల్లో పోయి వర్షం కురుస్తుంది. అది కూరగాయలు పండిస్తున్నాం ఆ జలంతో. ప్రాణశక్తి శ్వాస, శ్వాస వల్లే బిందువు బీజంగా మారింది. ప్రాణశక్తి అంటే శ్వాసే. ఈ శ్వాస ఈ శరీరం. శ్వాస ఆగిపోతే శరీరం ఏం లేదు, అది స్పాయిల్ అయిపోతుంది, డిస్మాంటిల్ అయిపోతుంది. మిగిలింది ఏముంది అంటే బిందువు మిగిలింది, అది ఆత్మ. ఈ కోటాను కోట్లు ఉన్నాయి ఈ శరీరంలో బీజాలు. ప్రతి బీజంలో బిందువు ఉంది, లైట్ ఉంది. ఈ ఎప్పుడైతే మనం ఈ మాంసాహారం ఇతరమైన ఎక్కువ తింటాడో వాడు బీజ శక్తి పెరిగిపోద్ది, వాత పిత్తాలు వస్తాయి, రాక్షసుడు అయిపోతాడు. ఎవరైతే మితాహారం సాత్యాహారం ఆకుకూరలు కూరగాయలు తింటాడో వాళ్ళు ఏమవుద్దంటే బిందుతత్వం ఎక్కువ ఉంటుంది. ధ్యానంలో ప్రాణాన్ని గమనించిన ప్రాణాయామం చేస్తే బిందుతత్వం పెరిగితే దేవత. శ్వాస అంటే ప్రాణం, శ్వాస మీద ధ్యాస అంటే ప్రాణాన్ని గమనించడం, శ్వాసను గమనించడం. ఎందుకంటే ఈ శరీరమే అది అయింది. అది ఎందుకు గమనించాలనేది ఇప్పుడు మనం అది తెలుసుకోవాలి. అదే గమనించకుండా శ్వాస అయితే జరుగుతుంది కదా. శ్వాస ఉంటుంది. ఇప్పుడు గర్భంలో బిడ్డకి శ్వాస మనసు లేదు, తల్లి నుంచే ప్రాణశక్తి పోతుంది ఆహారం. అక్కడ శరీరంలో అన్ని మిశ్రమ బీజాలు బిందువులుగా మారి ఉన్నాయి. పూర్ణం అక్కడ వాడికి పూర్వజన్మ అన్నీ తెలుస్తున్నాయి. ఎప్పుడు బయటకు వచ్చి శ్వాస మొదలైందో జీవుడిగా మారిపోయాడు. అంటే ఇక్కడ రక్త బీజము రక్త బిందువు ఉంది, దాని లోపల రక్త అంటే శుక్ల బిందువు రక్త బిందువు ఉంది, లైట్. ఇప్పుడు అది ఎనర్జీ కిందకు వచ్చేస్తుంది శ్వాస మొదలవుతాయని మూలాధారాన్ని. కుండలిని విడిపోతుంది, అంటే శక్తి విడిపోతుంది, విడిపోయి జీవుడు అయిపోయాడు. అంటే మనకి పవర్ లేదు. ఇప్పుడు మళ్ళీ ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఈ శ్వాస బ్రీతింగ్ కట్ అవుతూ వస్తుంది మనకి. అంటే మూల బంధనం పడద్ది, వడ్డాణ బంధనం పడద్ది, జలాంధ్ర బంధం పడిపోద్ది. అందరూ ఏం చేస్తారు, బిగబట్టి మూలాధారాన్ని లాగితే మూలాధార బంధనం మూలబంధనం అని, ఈ శ్వాస లోపలికి లాగి ఇట్ట పెడితే వడ్డాణ బంధనం అని, ఈ శ్వాస బయటకు వదిలి ఇట్ట పెట్టుకుంటే అవి మనం బిగబడితే అయ్యే కావు. దీనివల్ల ఆరోగ్యాలు చెడిపోతాయి. శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఇక్కడ ఉన్నప్పుడు ఈ ఒక్కించే ఆడుతుంది. ఇది అంగదుడు అంటారు. ఒక్కించి ఆడద్ది. మొదట గంట 2 గంటలు పెంచుకుంటా పోతే ఈ ఒక్కించి ఆడద్ది. ఆడినప్పుడు ఇది కిందకి ఆడితే జీవుడు. ఈ 2 చక్రాలకి శ్వాస పోతే సృష్టి ఆలోచనలు కోరికలు పడతాయి. ఇక్కడ దాకా ఆడితే ఇది కట్ అయిపోయినట్టు. ఇంకా దీని మీద యోగికి ఉండవు కోరికలు, వ్యామోహం, స్త్రీ వ్యామోహం పోతుంది. ఏడకే ఆడితే ఇది ఇక్కడి నుంచి ఏడక ఆడింది అనుకో ఆకలి అవ్వదు. చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్పారు ఆకలి కావటం లేదు. ఎందుకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఇక్కడ ఆపి, ఇప్పుడు ఆకలి తగ్గుతుంది యోగికి. తర్వాత ఇది ఇక్కడి నుంచి ఏడక ఆడేటప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఇక్కడి నుంచి ఏడక 1 ఇంచుకే వచ్చేసింది అనుకో ధ్యానంలో శ్వాస, ఈ మాట కూడా పడిపోద్ది. ఎక్కువ మాట్లాడడం ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరైనా మాట్లాడడం ఇంట్రెస్ట్ ఉండదు. అంటే 3 జయించినట్టు. ఇది అండం 2 చక్రాలు, ఇది పిండం ఈ 3 చక్రాలు, ఇది బ్రహ్మాండం, ఇది పరాకాశం. అంటే ఓజోన్ పొర పైన ఏదో ఉందో అక్కడ జ్యోత్స్నాలోకం, సూర్యచంద్రులు ఉన్నారు, అక్కడ పొగులు రాత్రి ఉండదు. ఓజోన్ పొర అవతల ఇది ఓజోన్ పొర. దీని కింద పంచిపోతాలు నవగ్రహాలు అన్నీ కూడా బయట ఎట్లా ఉన్నాయో మనలో కూడా అట్లా ఉన్నాయి. ఏడు నుంచి ఇక్కడ పోయేది ఏంటంటే మనకి సుభాష్ భత్రి గారు ఏం చేశారంటే, ఇప్పుడు ఇది ఎలిమెంట్ స్కూలు, 7 దాకా శ్వాస ఆడుతుంటే బాహ్య కర్మలు చేసేవాళ్ళు, పూజలు అవన్నీ చేస్తారు. ఇక్కడికి స్థితి శ్వాస మీద ధ్యాస పెట్టిన వాళ్ళు ఈ స్థితి విష్ణు లక్ష్మీనారాయణలో శ్వాస మీద ధ్యాస.
ఇంకా ఈ శ్వాస ఏడో పెడితే ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరుని దాటేసాం, సృష్టి స్థితి లయలు దాటేసాం, త్రిగుణాలు దాటేసాం. అంటే ఇది పిహెచ్డి. ఈడ శ్వాస మీద ధ్యాస అంటే ఈ కింద విష్ణుతత్వంలో ఉంటారు కదా, తింటూ ఈ అంటే పెత్తనం చేయాలా అంటే అధికారం, ప్రమోషన్లు, తర్వాత ఈ రాజకీయంగా అయితేమి ఈ బాహ్యంగా నాయకులు, ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా విష్ణుతత్వం, పరిపాలకులు, వీళ్ళు పోషణకర్తలు. ఇది మనకి ఈ 3 స్థితులు. ఇప్పుడు మూలాధార స్వాధిష్టానం ఎలిమెంటరీ సెక్షన్, ఇది హై స్కూల్ సెక్షన్, ఇది ఈ 2 డిగ్రీ, ఇది పిహెచ్డి. నేరుగా పిహెచ్డిలోకి తీసుకుపోతుంది పిఎస్ఎస్ఎం. అంటే డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఏడు జాయిన్ అయితే పరాకాశం, ఈ 2 ఏడు నుంచి అవ్యక్తంగా ఉంటారు త్రిమూర్తులు, పార్వతీ పరమేశ్వరులు. అంటే బయట సృష్టి ఎట్లా జరిగిందంటే ఆ పరమాణువులో నుంచి, ఒక పరమాణు ఇన్ని కోట్ల పరమాణువులు ఉంటే ప్రధాన పరమాణువులో నుంచి సృష్టి జరిగింది. శివపార్వతులు ప్రొడ్యూస్ అయ్యారు, వాళ్ళలోంచి త్రిమూర్తులు ప్రొడ్యూస్ అయ్యారు. అంటే అక్కడ త్రిమూర్తులు కూడా కనపడరు, కానీ సృష్టి స్థితిలో అనేవి అక్కడ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఇక్కడ భూమి మీద అమలు జరుగుతుంది. అంటే అది ఇక్కడ ఉంది మనకు పరాకాశం. మీరు ఎంతోమంది గురువులను చూశారు కదా, పత్రిజీని కూడా చూశారు కదా, పత్రిజీని చూస్తే మీకు కలిగే అనుభూతి ఏంటి? నాకు ఆయన గత 500 సంవత్సరాల కింద బ్రహ్మంగారు ఉన్నారు, వేమన ఉన్నారు. బ్రహ్మంగారు వేమన సమకాలికలు, అంతకుముందు ఋషులు కూడా ఉన్నారు. అయితే ఎవరు కూడా ఒకదాన్నే పట్టుకొని, అంటే ఈ ధ్యానాన్ని ఇంత విస్తృతంగా 4 యుగాలలో కూడా, కృతయుగంలో అందరూ తపస్సు చేసేవాళ్ళు, మళ్ళీ త్రేతాయుగంలో కొంచెం తపస్సు రోంత రాజరికం వచ్చింది, మళ్ళీ వచ్చి రాజరికం పెరిగిపోయి తపస్సు తగ్గిపోయింది, పూజలు జపాలు ఇట్లా డౌన్ అయింది. ఇప్పుడు ఈ ఆధునిక జీవన విధానంలో అందరూ బాహ్యంగా అంటే శారీరకంగా అనారోగ్యం అయిపోతున్నారు, మానసిక ఆందోళన, అంటే బాహ్య చింతన పెరిగింది, జీవన విధానం ఖర్చు పెరిగింది, దాన్ని సంపాదించుకోవాలి, టెన్షన్ లైఫ్ పెరిగిపోయింది. ఇట్లా అందరికీ మనశ్శాంతి లేదు. అంటే అప్పుడు 5-6 గంటలు పని చేస్తే ఇప్పుడు 12 గంటల పైన పనిచేస్తాం, అది టెన్షన్ లైఫ్. ఇట్లా సతమతం అయ్యే సమయంలో పత్రిజీ గారు ఆయన ఈ శ్వాస మీద ధ్యాసని ఈ పిరమిడ్ పెట్టి దాంట్లో ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే మన శరీరమే పిరమిడ్, మన శరీరం శ్రీచక్రం. గత కొన్ని యుగాల నుంచి శ్రీచక్రం బొమ్మేసి అదే చెక్కతోనూ పంచలోహాలతో చేసి బయట పూజలు చేస్తూ వచ్చారు. అయితే దాన్ని ఈయన ఏం చేశాడు, ఆ శ్రీ విద్యోపాసనని మనలోనే ఉందని ఈ భ్రూమధ్యంలో మనసు పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టారు. అందువల్ల ఏమైంది, పిరమిడ్ బాహ్యంగా పెట్టి ఈ పరమాత్మే దాంట్లో ఉండేది. పిరమిడ్లు ఎవరు ఉంటారు, ఎవరు ధ్యానం చేస్తే వాడు పరమాత్మే అయిపోతాడు. అయితే ఇట్లాంటి గురువు ఇంత ఒకే పాయింట్ని పట్టుకొని ఇన్ని లక్షల మందిని మార్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఈయనే ఇంత గొప్ప స్థాయి. తర్వాత ఆయన ఏంటంటే ఎవరన్నా ఉపన్యాసం విన్నా ఆయనలో ఏ స్థితి ఉందని కనుక్కునే అంత గొప్ప జ్ఞానం. ఇప్పుడు నన్ను కూడా కనుక్కున్నారు, ఈ స్థితి అయిందనేది చెప్పారు. అయితే నాకు ఆయన పరిచయం లేదు, నేను ఇంత కృషి ఒక పక్కన చేసుకుంటూ వచ్చా, ఆయన ఒక పక్క ఇంతమందిని ధ్యాన పనులు చేసుకుని వచ్చాడు. నేను అంతర్ముఖంలోనే ఉండే 35 ఏళ్ళ నుంచి. ఆయన ఇన్ని లక్షల మందిని తపస్సులో కూర్చోబెట్టాడు. అంటే అది సత్యం కాబట్టి శ్వాస మీద ధ్యాసే, శ్వాసే ఈ శరీరం, అదే నీకు జ్ఞానాన్ని కలిగిస్తుంది. శ్వాస వల్లే జీవుడు, శ్వాస వల్ల దేవుడు. శ్వాస ఆడుతుంది, అందరూ జీవులు అయ్యారు, బాహ్యకర్మలు ఆచరిస్తే సంసారాన్ని పట్టుకున్నారు. ఇక్కడ శ్వాస పెట్టినప్పుడు లయం అవుతుంది ధ్యానంలో, అంటే దేవుడు అవుతున్నాడు. శ్వాస వల్లనే ఈ పరమాణు శ్వాసను ఆస్వాదించి ప్రాణశక్తిని జీవత్వంలోకి వచ్చింది, జీవులు తయారయ్యారు. ఈ జీవుడు దేవుడు అవ్వాలంటే ఆ పరబ్రహ్మ కంటికి కనపడటంలే, ఆయన జీవుడు రూపంలో మన రూపంలో వచ్చాడు. ఆ పార్వతీ పరమేశ్వరులు, త్రిమూర్తులు, నవగ్రహాలు అన్నీ మనలోనే ఉన్నాయి. ఆ దేవుడు జీవుడు అయ్యాడు దేనివల్ల అంటే శ్వాస వల్ల. ఇప్పుడు శ్వాసని నిరోధిస్తే ఇక్కడే పుడుతుంది శ్వాస. శ్వాస వల్ల దేవుడు జీవుడు అయ్యాడు, జీవుడు అయ్యాడు. మళ్ళీ జీవుడు దేవుడు అవ్వాలంటే శ్వాసనే పట్టుకోవాలి. శ్వాసను ఆస్వాదించి మనం పిండోత్పత్తి జరిగింది గర్భంలో, ఈ శరీరం ఉత్పత్తి అయింది. మళ్ళీ నువ్వు దేవుడు అవ్వాలంటే విశ్రమ బిందువు లైట్, ఆ కణం అగ్ని కణం రక్త కణంగా మారింది. అంటే జీవకణం, జీవం అంటే ప్రాణం శ్వాస, కణం అంటే అగ్ని, దాంట్లో ఉండే లైట్. ఈ లైట్ వ్యాపించింది అంతా పరమాణువులు. ఇది జీవంగా మారింది శ్వాస వల్ల, శ్వాసను ఆస్వాదించినందువల్ల. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నువ్వు దేవుడు అవ్వాలంటే
ఆ శ్వాసను నిరోధించాలంటే ఏంటి అవి పట్టుకొని మనం బిగబట్టేది కాదు. సులువైన మార్గం, సూక్ష్మమైన మార్గం. శ్వాస ఏడబడుతుంది, ఈ ముక్కులో నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ పోద్ది, రంధ్రం ఉంటుంది, దీంట్లో పోద్ది శ్వాస లోపలికి. ఒకటేమో ఊపిరితిత్తులు పోద్ది, ఒకటేమో 2 నాళ్ళు పింగళ నాళ్ళ ద్వారా ఎన్ను పోసుకొస్తపోద్ది. అయితే స్వామి, చాలామందికి బయట ఉన్న డౌట్ ఏంటంటే సమాజంలో ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మిక జ్ఞానం బాగా పెరిగిపోయింది. యూట్యూబ్ల ద్వారా, గూగుల్ ద్వారా, టీవీల ద్వారా, పుస్తకాల ద్వారా ఎప్పుడూ లేనంత విస్తారమైన జ్ఞానం ఈ ప్రపంచానికి తెలిసిపోతా ఉంది. తప్పు కరెక్టు అది ఏంటి అన్నది తర్వాత విషయం, కానీ జ్ఞానం అయితే అందరికి అవైలబిలిటీలో వచ్చింది. ఒకప్పుడు జ్ఞానం గుప్తంగా ఉండేది, గురువుల దగ్గరికి వెళ్తేనే చెప్పేవాళ్ళు, సత్సంగంకి వెళ్తేనే చెప్పేవాళ్ళు, కొన్నేళ్ళు గురువుకు సేవ చేస్తేనే ఆ జ్ఞానం చెప్పేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్లలో ఎక్కడ పడితే అక్కడ జ్ఞానం అవైలబిలిటీలోకి వచ్చింది. అయితే ఒక సాధకుడికి కొంతమందికి గురువు అవసరమని, గురువు అవసరం లేదని, కొంతమంది గురువులేమో గురువు కంపల్సరీ ఉండాలి ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అంటారు. కొంతమంది పత్రికారులు అంటారు ఏ గురువు అవసరం లేదు, శ్వాసను పట్టుకుంటే చాలయా, నువ్వు వెళ్ళిపోతావు, అదే నీ గురువు అంటారు. దానిపై మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ PSSM, ఈ పిరమిడ్ ధ్యానం ద్వారా ఇన్ని లక్షల మంది తయారయ్యారు కదా సాధకులు, మాస్టర్స్. దీంట్లో చేరినోడు PhD మాస్టర్ అయ్యాడు. సత్యం అది. ఈ శ్వాస మీద ధ్యాస అనేది సత్యం కాబట్టి ఇది ఎంత విస్తృతంగా అభివృద్ధి అయింది. ఇప్పుడు కొంతమంది పూర్వజన్మ వాసన వాళ్ళ బలహీనతలో పూజల్లో ఉండొచ్చు కొంత, కానీ ఇది బయట పెట్టింది ఈయనే. ఛేదించారు, బట్టబయలు చేశారు, ఏంది రహస్యాన్ని గుట్టు నిప్పారు. ఇది గుట్టుగా ఉండింది, ఎవరో తెలియదు. ఈ శ్వాస మీద ధ్యాస బుద్ధుడు చేశాడు, మధ్యలో మరుగున పడింది. కొంత పీఠాధిపతులు, మఠాధిపతులు వీళ్ళందరూ ఇది మేమే దేవుళ్ళం, మేము వేదాంతం చదివినాం, మేమే పురాణాలు చదివినాం, మీకు ఎవరికి తెలియదు, మేమే గురువులు, తర్వాత మీరు తక్కువ మేము ఎక్కువ, మీరు అంటరాని వాళ్ళు, మీరు దూరంగా ఉండండి, దూరం అని. అది ఇప్పుడు కూడా జరుగుతుంది, నా కాడ ప్రూఫ్ ఉంది. ఈ ఎక్కువ కొన్ని పీఠాధిపతులు. అందువల్ల ఏమైందంటే అందరూ ప్రజలు, మీరు పీఠాధిపతి పర్వాలే, నేను అన్ని బట్టబయలు చేస్తున్నాను. మా ఇద్దరికి మేమిద్దరం మేము వరించాం ఒకరినొకరు. నన్ను పత్రిజీ వరించాడు, నేను ఆయన వరించా. మేమిద్దరం ఒకరినొకరు వరించాం. నేను ఆయన పూలమాల వేసిన, ఆయన నా పూలమాల వేసిన. ఎందుకంటే మా ఇద్దరు బాట ఒకటే, మార్గం ఒకటే, సత్యం. శ్వాసే ఈ శరీరం, శ్వాస లేకపోతే లేదు. నువ్వు మిశ్రమ బిందువు నుంచి బీజం అయ్యావు, మళ్ళీ ఇది చెడిపోతుంది శరీరం. శ్వాస అయితే నువ్వు వెళ్ళిపోతావు, ఆత్మ ఎక్కడికి పోదు. ఇది ఇప్పుడు నేనేమంటే పుట్టలేదంటున్నా, ఎందుకంటే నేను మిశ్రమ బిందువు, జస్ట్ శ్వాస వల్ల ఈ శరీరం తగిలించుకున్నా. అయితే స్వామి, ఇక్కడ క్వశ్చన్, ఆధ్యాత్మికంగా ముక్తిని పొందాలనుకుంటే అల్టిమేట్ స్టేట్ని పొందడానికి గురువు అవసరం ఉంటుందా ఉండదా? గురువు సూచిస్తాడు ముందు మనకి, నాయనా నువ్వు ఇది పట్టుకో దారి, ఈ మంత్రాన్ని పట్టుకో, ఈ శ్వాసను పట్టుకో. ఆ గురువునే పట్టుకుంటే ఏం రాదు. గురువు ఏం చేసి అంత తోడయ్యాడు. ఇప్పుడు ఇదంతా మన గురువు విపులంగా చెప్పారు. ఆంజనేయులు ఎంత తోడయ్యాడు, కృష్ణుడు, రాముడు అంటే వాళ్ళు శ్వాసను పట్టుకొని ఎన్నుపోస సక్కంగా పెట్టి, శ్వాసను పట్టుకొని ధనస్సును ఎక్కువ పెట్టారు. గాంధీవం ధనస్సు అంటే ఏంది, ఎన్నుపోస. కథలో అది పెట్టారు మన కోసం. ధనస్సు అంటే ఎన్నుపోస, దాన్ని తంతి అంటే ఈ సుషుమ్నాడి తీగ, దాన్ని ఎక్కువ పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి రాముడు, కృష్ణుడు, బ్రహ్మంగారు, వేమన, ఆంజనేయులు, విశ్వానికి మిత్రుడు విశ్వామిత్రుడు. ఆంజనేయులు వాయుపుత్రుడు, వాయువుకి పుత్రుడు ఏడబడుతున్నాడు. ఇదంతా వాయువే. ప్రతి ఒక్క జీవి రాశిలో ముక్కు కాడ ఆంజనేయులు పడుతున్నాడు. ఈ శ్వాసే ఆంజనేయులు. నువ్వే శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాయామం చేస్తే బలాఢ్యుడు అవుతావు, తేజవంతం అవుద్ది. కానీ ప్రాణాయామం ఉదయం చేయాలి అందరూ. 1 గంట ప్రాణాయామం చేస్తే ఆ లోపల ఉండే మాలిన్యం అంతా పోయి వాతపిత్త శ్లేషాలు, వెలుగు వస్తుంది, కాంతి వస్తుంది, జ్ఞానం వస్తుంది. కానీ శ్వాస మీద ధ్యాస మనం ఈ ఉత్త ప్రాణాయామం ఆరోగ్యానికే కానీ ఆత్మజ్ఞానం కలగదు. భూమధ్యంలో మనసు పెడితేనే ఆత్మజ్ఞానం కలగద్ది. నువ్వు ఈ ప్రకృతిలో ఎన్నేళ్ళు ఆడిస్తున్నా శ్వాసనే, జీవుడివే నువ్వు, వాలి ఇంకా వాడు తమ్ముడు భార్యని పెట్టుకున్నాడు అంటే నీ కోరికలు పెరుగుతాయి. ఇది 24 గంటలు ఆడిస్తే కామం పెరిగిపోతుంది, ఈ 2 నాళ్ళు మూలాధారాన్ని పోతాయి. అట్లా కాదు, ఇది నీకు క్లీనింగ్ అవ్వాలి శరీరం. నువ్వు తినే ఆహారంలో ఫాల్ట్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ నిలబడిపోద్ది. నువ్వు 2-3 గంటలు ధ్యానం చేసావు, 5 గంటలు ధ్యానం చేసావు, అప్పుడు శ్వాస నిలబడిపోతుంది, స్లో అయిపోతుంది. రోజుకి 21,600 సార్లు జరుగుతుంది శ్వాస. ధ్యానం చేసే వాళ్ళకి తగ్గిపోద్ది.
అది ఈశ్వరుడికి 5,000. ఈశ్వర తత్వం, ఈశ్వరుడు కాదు, ఈశ్వర తత్వం పొందాలంటే 4,000 5,000. ఇప్పుడు నాకు అదే ఆడేది. శ్వాస మీద జాస పెట్టిన వాళ్ళకి 10,000 ఆడద్ది. కళ్ళు తెరిచి బయట పరిగెత్తి లోకాభిరామాయణం ఈ లోకంలో ఉండే వాళ్ళందరికీ ఇది 21,000 ఆడద్ది. 21,000 ఆడితే జీవుడు సంసారి. మీకు తెలుసా స్వామీజీ మీకు శ్వాస ఎంత తక్కువ ఆడుతుంది? నాకు అసలు లేదు కదా, నేను పరబ్రహ్మను కదా, ఇప్పుడు బీజాన్ని కాదు, బిందువు అయిపోయినా. మీకు శ్వాస ఎన్నిసార్లు ఆడుతుంది ఇప్పుడు? చాలా తక్కువ. నేను ఆడించుకుంటే ఆడద్ది, మీరు ఆడిస్తే అంతే. ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే శ్వాస లేదు, కుండల్ని లేచిపోయి ఉంది, ఊపిరాటంలే. ఎందుకు? కుండల్ని పైకి వెళ్ళిపోయింది కూర్చుంటానే. రాజరాజేశ్వరి, ఇప్పుడు నీతో మాట్లాడేది రాజరాజేశ్వరిదేవి, లలితా త్రిపుర సుందరి. అంటే లోపల కుండల్ని పైకి పోయినప్పుడు అమ్మడిని అయిపోతుంది. అమ్మడిని అంటే ఇప్పుడు పరాని గురించి తెలియాలంటే పరాకాశం ఇవన్నీ మనం అక్కడ పోతేనే తెలుస్తుంది. ధ్యానంలో నువ్వు లోపల పోతేనే తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు అంతర్ప్రయాణం అని పెట్టారు కదా మన బాలకృష్ణ సార్ వాళ్ళు. అది ఇక్కడ ఓజోన్ పొర బయట అయితే, మనలో అయితే ఇది ఆజ్ఞాచక్రం సహస్రారం అంతర్ప్రయాణం. ధ్యానంలో అంతర్ప్రయాణం చేస్తే ఇక్కడ పెట్టినప్పుడు మనసు ఇంద్రస్థానం. ఈ చక్రాలు 5 చక్రాలకి ఇక్కడ 4 చక్రాలు ఉన్నాయి. ఈ చక్రం ఇంద్రస్థానం. ఈడ క్లిక్ ఎందుకు అయింది పిఎస్ఎస్ఎం? ఈ ఇంద్రస్థానంలో మనసు పెట్టి శ్వాసను గమనిస్తే ఏమవుతుందంటే, శ్వాస అనేది లక్ష్మీనారాయణలో ఫస్ట్ ఈయన లక్ష్మీనారాయణ స్వరూపం వద్ది. ఈ లక్ష్మి అప్పులు తీరినాయి అందరికీ, దీంట్లో చేరిన వాళ్ళందరికీ చాలామందికి అప్పులు తీరినాయి. కొంచెం వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి, సాక్ష్యం ఇచ్చారు అన్ని చోట్ల. నెల్లూరులో నేను ప్రతి సెంటర్కి పోయినా, ఆ జిల్లా అంతా వచ్చారు. ఫస్ట్ ఏమవుద్దంటే ఈ అప్పుల నుంచి కొంచెం తగ్గుముఖం పెట్టి 10 రూపాయలు వాళ్ళ వ్యాపారంలో ఏదో అనుకూలం. రెండో ఏంటంటే ఈ మనసు ఆడబెట్టి ధ్యానం చేసినప్పుడు గంట 1.5 గంట 2 గంటలు లోపల పద్ది ఒక్కించి లోపల పోయినప్పుడు అక్కడ సర్వరోగహార చక్రం గ్లాండ్ ఉంది లోపల, దీని లోపల. అప్పుడు ఏంటంటే వీడికి ఏ జబ్బు ఉన్నాయి, కిడ్నీలు ఏ ఫాల్ట్ ఉన్నా రికవరీ అయింది. అట్లా జబ్బుతో ఉన్నవాళ్ళు ఎక్కువ వచ్చారు దీంట్లోకి. తర్వాత ఇంకా ఆత్మహత్య చేసుకుందాం టెన్షన్ లైఫ్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది వచ్చారు, పెద్దవాళ్ళు కూడా. తర్వాత ఇట్లా వాళ్ళకి ఆ జబ్బులు తగ్గిపోయినాయి, ఆర్థిక పోయినాయి, శత్రువులు మిత్రులు అయ్యారు. చాలామందికి శత్రు బాధ ఉండింది, వాళ్ళకంతా శత్రువులు పోయి మిత్రులు అయిపోయి ఈడ బంధుత్వం పెరిగింది. ఒకరు ఉండరు, ఒక వ్యక్తి వాళ్ళకి కొంచెంమంది బంధువులు ఉంటారు, వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలు అట్ట ఉంటారు. కానీ పిఎంసీలో పిరమిడ్లో చేరిన వాళ్ళు ఏ సెంటర్లో కూడా వీళ్ళందరూ బంధువులు అయిపోయారు. ఇక్కడ ఏంటంటే ఆత్మ బంధువులు, వీళ్ళు స్వార్థం లేదు. మన బంధువులు డబ్బు కోసమే కుళ్ళపడుస్తుంటారు. ఈ పిఎంసీలో చేరిన వాళ్ళకి కుటుంబం బంధుత్వం పెరిగిపోయింది. ఒక జిల్లా కాదు, అన్ని జిల్లాలో వీళ్ళు కలుసుకోవడం, 5-6 జిల్లాలు. మీ గొప్పతనం ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక గురువు అయ్యండి, ఒక పీఠాధిపతి అయ్యండి, ఇంకొక గురువును ఇంకొక సంస్థ గురించి గొప్పగా చెప్పడం అనేది మీ గొప్పతనం. అది నేను పత్రిజీ గారి నుంచే నేర్చుకున్నాను. నేను ఆయన ఈర్ష్యా దేశాలు లేవు. ఆయన మొదట ఇది స్టార్ట్ అయినప్పుడు అన్ని గురువులు పుస్తకాలు తెచ్చాడు, వేసేవాడు ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగు. కానీ నేను మీ దాంట్లోనే విన్నా, నేను మీదే జ్ఞాన మహాచక్రంలో విన్నా నేను. అప్పుడు అందరు గురువులు అందరిని చదవండి అని మోపిచ్చేవాడు మూటలు, అన్ని బాక్సులు. ఆ తర్వాత జస్ట్ ఏంటంటే ఈ సెంటర్స్ ఏర్పడినాక, పిరమిడ్లు లేటుగా కట్టుకున్నా ముందు సెంటర్లు ఏర్పడినాయి. ఈ సెంటర్లకంతా దేవుళ్ళ పేర్లే ఉన్నాయి. అయితే ఈ సెంటర్లు ఏర్పడినాక ఏం జరిగిందంటే అన్ని గురువులు ఫోటోలు వేసి మధ్యలో సుభాష్ పత్రి గారి ఫోటో వేసి చుట్టూ మిగిలిన ఎంతమంది గురువులు భారతదేశంలో అన్నీ వేసేవాళ్ళు. పీఠాధిపతులు కానీ మఠాధిపతులు కానీ నేను అనేటటువంటి దాంట్లో ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళని కూడా తప్పు పట్టేదానికి లేదు. కారణం వాళ్ళు ధ్యానం చేయిందే పొరపాటు. అంటే వాళ్ళు మామూలు మనిషితో సమానమే కాదు, వేదాలు ఉపనిషత్తులు చదివి ఎక్కడన్నా వచ్చింది వాళ్ళకి. అది ఏంటి, రామాయణ భారతాల శ్లోకాలు చదివి అనర్గళంగా ఉపన్యాసాలు చెప్తే వాళ్ళకి ఏమొస్తుందంటే దాన్ని చెప్తారు. కానీ వాళ్ళు ఇక్కడికి బాలేదు కదా, ఈ కంఠానికి కింద ఉంది శ్వాస, జీవుడు. ఈ అన్ని ఈర్ష్యా దేశాలన్నీ ఏమన్నా ఉన్నాయి అంటే త్రిగుణాలు ఉన్నాయి కదా, త్రిగుణాలలో ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా నేనే గొప్ప, ఇంకొకటి నా పక్కలో కూర్చోకూడదు, నన్ను తాగకూడదు, నా ఫోటోనే చూపించాలా, ఉపన్యాసంలో నేను ప్రత్యేకంగా ఉండాలనేది ఉంది. అదే సుభాష్ పత్రి గారు దాన్ని ఏం చేశారు, డ్యామేజ్ చేసేసారు. దాన్ని పూర్తిగా తుక్కు చేసి ఈ భారతదేశంలో దాన్ని కొట్టేశాడు. ఆయన అందరిని తాకటం, షేక్ హ్యాండ్లు ఇవ్వటం, ఆయన అందరినీ ఎట్టడోళ్ళని కూడా కౌలించుకుంటాడు. అంటే ఎవరైతే దీంట్లో పిఎస్ఎంలో ఈ విధంగా చేస్తాను. అందువల్ల ఏమైందంటే అందరూ లైక్ చేశారు. ఈయన ఇంత గురువు అయి ఉండి, ఇన్ని లక్షల మంది గురువు అయి ఉండి ఆయన తాకుతున్నాడు,
అంటే ఇంత ఆత్మజ్ఞానం బోధిస్తూ పిహెచ్డీలో చేరుస్తున్న అందరినీ ఉన్నతమైన సాధనని నేర్పించారు. అయినా ఆయనలో ఇది లేదు. మళ్ళీ ఆయనకి కోపమా విశ్వామిత్రుడు కోపం వస్తే, కానీ ఆయనలోన ఏమీ లేదు, త్రిగుణాలు లేవు. అంటే అక్కడ ఎక్కడ ఈర్ష్య ద్వేషం ఏడలేదంటే ప్రతి గురువుని ఇన్వైట్ చేశాడు. రవిశాస్త్రి చెప్పాడు, రే అందరినీ చేసుకోరారు అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఒక స్టేజ్కి పుంజుకొనింది పిఎస్ఎస్ఎం జనం. అంటే ఇదేనా ఇంకేమన్నా ఉందా, ఇంకెక్కడన్నా ఏమన్నా ఉందా, ఆ గురువుగాడు ఈ గురువుగాడు అనే సమయంలో ఆయన బట్ట బయలు చేయాలరా, ఎవడుగాడేముంది తెమ్మని ఈయన్ని పెట్టాడు. ఒక 250 మందిని ఇంటర్వ్యూ చేశారు. చేస్తే వీళ్ళందరూ చూశారు ఎగబడి, కొంతమంది కూడా పోయారు. పోతే అదంతా ఏముంది, అది ఏదో యాంత్రికంగా శ్వాసను బిగబట్టి ప్రాణాయామం చేయటం, లేదు ఈ క్రియాయోగం అనటం, అదంతా కింద లౌకికంగా, ఇది ప్రకృతి కదా, శబ్దస్పర్శ రూపరసగంధాలు ప్రకృతి కదా. ఈ శ్వాస ఆడే వాళ్ళ కాడికి పోతే వాళ్ళు ఏం చెప్తారు, మాయ మాటలు చెప్తారు, డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ ఏం జరిగింది, ఈయన చెప్పే దాంట్లో వీళ్ళందరూ వినేటప్పటికి వీళ్ళు ఆలోచన చేశారు అందరూ, ఒరే ఇదంతా ఎలిమెంట్ స్కూలు హై స్కూలు ఇవన్నీ ఏం లేవు, నేను పిహెచ్డీలో ఉండి నేను ఎలిమెంట్ స్కూల్ అయ్యేవారు కాడిపోయినా హై స్కూల్ అయ్యేవారు కాడిపోయినా అని వీళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ 1 year 2 years నుంచి ఎక్కువ ఇది బయటపడిపోయింది. బయటపడే అందరూ మళ్ళీ ఏమైపోయారు, వీళ్ళే ఆ స్పీచ్ లేదో మనం ఇస్తామని ఈ మధ్య జూమ్ క్లాసుల్లో వీళ్ళే లెక్చరర్స్ ప్రొఫెసర్లు అయిపోయారు అందరూ. అంతకుముందు తపస్సు చేస్తున్నారు బాగా, ఈ మధ్య అంతా ప్రొఫెసర్లు అయిపోయి అందరూ మొదలుపెట్టారు జూమ్ క్లాసులో కోకొల్లలుగా. ఒక్కొక్క దాంట్లో 20 మంది ప్రొఫెసర్లు. అంటే ఇప్పుడు కాలేజీల్లో ప్రొఫెసర్లు లేరు, ఇంజనీరింగ్ కాలేజీల్లో బయట లేరు, డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళకి, అందుకనే పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు లేరు. కానీ మన దాంట్లో ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో ఒక 500 1000 మంది 2000 మంది ఉంటే ఈ ప్రొఫెసర్లు స్వయంగా వాళ్ళంతటి వాళ్ళు స్వయం కృషితో ఇవాళ ప్రొఫెసర్లు తయారైపోయారు. అంటే సాధన చేసిన వాళ్ళే ఇవాళ సీనియర్ మాస్టర్లు ప్రొఫెసర్లు, వాళ్ళు వృద్ధి చెందారు. అంటే బయట ఎత్తుక్కోబడలేదు, పిఎస్ఎస్ఎంలోనే ఉన్నారు ప్రొఫెసర్లు ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళ నుంచి. ఎందుకంటే ఇదంతా చూశారు, ఇంకా వాళ్ళు పుస్తకాలు చదివి చెప్తారు, వీళ్ళు కూడా అనుభవాలను జోడించి చెప్తున్నారు. వాళ్ళకంటే వీళ్ళు మెరుగు ఇంకా, అంతే కదా. వాళ్ళు బయట గురువులు ఎక్కువ పుస్తకాలే, సాధువులు ఉంటారు, యోగం అభ్యసించరు. యోగం అభ్యసిస్తే పసిబిడ్డ అయిపోతారు. ఇప్పుడు గురువుగారు ఎందుకు పసిబిడ్డ, ఆయన పత్రిజీ గురువుగారు పసిబిడ్డ, ఆయనకి ఆ త్రిగుణాలు లేవు, ఒక పసిబిడ్డతో సమానం. ఆయనకి ఎక్కడ ఒక్క పాయింట్ ఆ ఈర్ష్య ద్వేషాలు లేని గురువు అంటే భారతదేశంలో ప్రపంచంలో ఈయనే అనుకుంటున్నాను నేను. ఈ ఈర్ష్య ద్వేషాలు లేనని. ఇప్పుడు నేను ఎవరిని, ఎంతమంది గురువులు వీళ్ళందరినీ తెచ్చి ఇక్కడ పెట్టి, అంటే నిజమైన హీరో అనుకో, ఇప్పుడు ఆయనలో ఏం లేదనుకో, సత్తా అది నిజం కాదనుకో భయపడతాడు. ఇంకో గురువు వచ్చి నన్ను డ్యామేజ్ చేస్తాను వణకుతాడు, అది ఇది చెప్పి తరిమేస్తాడు. ఈయన రానరా ఎవరునరా అని మేసం తిప్పాడు, ఎవడని రానరా, దీన్ని మించి ఏమన్నా ఉందా రమ్మన్నాడు. శ్వాస మీద జాస పైన ఏమన్నా ఉందా, ఎవడన్నా రాండి, ఏ గురువుని రాండి, ఎవరు లేరని ప్రూవ్ అయిపోయింది 3 ఏళ్లలో. అందరూ ఇదే కరెక్టు, మనం ఉండేది పెద్ద క్లాసు, మన సాధన గొప్పదని వీళ్ళు డిసైడ్ అయిపోయారు అందరూ. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ప్రపంచం అంతా ఒకటే, ప్రతి వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు, ఒక అన్ని కులాల వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు, అన్ని దేశాల వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు, అన్ని ప్రాంతాల వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు, అన్ని మతాల వాళ్ళలో అదే చైతన్యం ఉంది. ప్రపంచంలో ఎన్నో మతాలు, అన్ని మతాల వ్యక్తులలో ఉన్నది అదే చైతన్యం. కానీ మన దేశంలో మన దేశమే గొప్పది, మన సంస్కృతే గొప్పది, వాళ్ళది గొప్పది కాదు, వీళ్ళది కాదు అని అంటుంటారు. మరి ఒక చైతన్యం ప్రపంచం అంతా విస్తరించినప్పుడు మనదే ఎందుకు గొప్పది, వాళ్ళది ఎందుకు గొప్పది కాదు, ఏంది తారతమ్యం అంతా? ఇప్పుడు శివపార్వతులు అనేవాళ్ళు ఈ పంచభూతాలని సృష్టించారు, నవగ్రహ మండలమే ఉంది, ఈ భూమి మీద జీవరాశి అంతా ఒకటే, శివపార్వతుల స్వరూపమే. ప్రతి దేశము, ప్రతి గ్రామము, ప్రతి మనిషి శివపార్వతుల స్వరూపమే. కానీ మన దేశమే పవిత్రమైనది, వేరే దేశం పవిత్రమైనది కాదంటారు. అది ధ్యానం చేయనందువల్ల, భౌతిక శరీరం నేను అనుకున్నందువల్ల, ఈ కృతయుగంలో అందరూ తపస్సు చేయబట్టి ఆడ కుల మతాలు లేవు. ఇంకా పూజల్లోకి దిగి దేవుడు వేరు నేను వేరు
నేను రామయ్యని వెంకయ్యని పుల్లయ్యని అనుకుంటూ దేవుడు వేరే ఉన్నాడనే భావంతో వీళ్ళు ఎక్కువ లౌకికంలోకి పోయి దేవుడు అంటే విగ్రహంలో ఉన్నాడని, లేదు దేవుడు అంటే ఏదో బయట ఉన్నాడని, ఇట్లా భావంతో ఈ కొంతమంది ఈ ధ్యానం చేయగా సరైన ఆత్మజ్ఞానం లేక ఈ మతం అనేది మా మతం మీ మతం అనుకుంటున్నారు. ఇప్పుడు నేను కరెక్ట్గా ధ్యానం చేశాను, నాకు 35 ఏళ్ళ ఈ యొక్క స్థితి ఆత్మజ్ఞానం కలిగింది. నాకు అందరూ ఒకటే కనిపిస్తుండ్రు. నాకు యేసు ప్రభు అయినా లేదు ఈయన అల్లా అయినా ఎవరైనా, ఎందుకంటే వాళ్ళు బ్రహ్మంగారితో సమానమే. ఒక బ్రహ్మంగారు ఈజ్ ఈక్వల్ టు మహమ్మద్ ప్రవక్త యేసు ప్రభు, వాళ్ళే అహింసావాదులే. గురువులందరూ గొప్పోళ్ళే, గురువులలో తేడా లేదు. మన బ్రహ్మంగారిని ఎంత ఆరాధిస్తాం వాళ్ళని కూడా అంత ఆరాధించాలి. ఎందుకంటే అది నేను నా మనసులో అదే ఉంది. నాకు తెలిసిన స్నేహితులు కూడా ఈ స్థితి పొందిన వాళ్ళందరూ అట్లా ఉండరు, తేడా లేదు, ప్రతి ఒక్కరు పరమాత్మ స్వరూపమే. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే ధ్యానం చేయరో, ఎవరైతే స్వార్థంతో ఒక పదవుల కోసం లేదు వాళ్ళ స్వార్థంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర మతాలని ఆ మతం ఈ మతం అని 24 గంటలు అట్లా రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మనలో ఉండే ఇదే ఇతర మత పెద్దల్లో ఉంది ఆ ప్రేమ గౌరవం. మన మత పెద్దల్లో ఏముందో వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడైనా టాప్లో కలిసినప్పుడు ఈ ముస్లిం పెద్దలైతేమి క్రిస్టియన్ పెద్దలు పై స్థాయిలో కలిసినప్పుడు వాళ్ళు ఒకరికొకరు గౌరవించుకోవడం, మర్యాద ఇచ్చుకోవడం, వాళ్ళు పలకరింపు కానీ అంతా అది ఉన్నతంగా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే గల్లీ స్థాయిలో కింద స్థాయిలోనే ఉంటాయి ఈ తేడాలన్నీ. ఇది ఎక్కడో ఒక చోట చిన్న సబ్జెక్టుని తీసుకొని దాన్ని ఇట్లా తిప్పుకొని మనం అవసరం లే. ఫస్ట్ మన హిస్టరీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంతమంది హిందూ మతం అని గొప్పతనాన్ని ఇది గొప్పది అంటుంటే ఎవరైతే కృతయుగంలో శివపురాణం చదువుతున్నారా, రామాయణం భారతం భాగవతం దాంట్లో వాళ్ళు ఎట్లా ధర్మాన్ని, రాముడు ఏ విధంగా క్షమాగుణం కలిగినటువంటి ఆయన రాముడు పెద్ద క్షమాగుణం, కృష్ణుడు, వీళ్ళందరూ క్షమాగుణంతో గొప్పవాళ్ళు అయ్యారు. కానీ వాళ్ళు తపస్సు చేసి గొప్పవాళ్ళు అయ్యారు. కానీ కేవలం వాళ్ళు మామూలు మనుషులు కాదు, వాళ్ళలో ఉండే తపశ్శక్తితో అంత అయ్యారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ధ్యానం చేయాలి, మన పూర్వీకులు ఏ విధంగా జీవించారో తెలుసుకోవాలి. ఇప్పుడు మందరం ఉంది, ఆమె చెప్పిన దానివల్ల ఈయన 14 ఏళ్ళు అడవికి వెళ్ళాడు. ఈయన తిరిగి వచ్చి కైక రూమ్లోకి పోయి ముందు ఆమెకు పాద నమస్కారం చేశాడు, తర్వాత తల్లికి చేశాడు, తర్వాత మందర మాత ఏదని అడిగాడు. ఆమె నీకు ముఖం చూపించేలాగా లోపల ఇంకొక చాటున్న రూమ్లో ఉందంటారు. అప్పుడు ఈయన ఆమె రూమ్కి వెళ్ళి ప్రణామాలు మందర మాత అంటాడు. అప్పుడు ఆమెలో ఇదైపోతుంది, ఆమె చేసిన తప్పు అంతా కూడా ఇదైపోతుంది. అంటే ఇది మనం ఆచరించాలి. ఇది ఇట్లే అంటే రాముడు ఆ విధంగా ఆచరిస్తే మనమంతా రాముడిని విగ్రహం కాదు, ముందు రాముడు పటం పెట్టుకొని పూలేసేది కాదు, రాముడు కాడ నైవేద్యాలు పెట్టేది, విగ్రహాలకు నైవేద్యం పెట్టి విగ్రహాలని స్తుతించేది కాదు. అవన్నీ కోరికల కోసం. ఎందుకంటే ఆ రామతత్వం మనలో ఉంది, కృష్ణతత్వం మనలో ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ధ్యానం చేయాలి, లేదు వాళ్ళ యొక్క హిస్టరీ చదవాలి. వీళ్ళు హిస్టరీ చదవరు, ధ్యానం చేయరు. ఈ లోకంలో ఏదో ఈ పేపర్లలోనూ టీవీల్లో వచ్చే వాటిని పట్టుకొని అనుకుంటున్నారు. సర్వ దేశాలలో ఉండేవాళ్ళు ఇక్కడ ఏ ఋషులు ఉన్నారు, అన్ని దేశాల్లో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. మన దేశంలోనే కాదు హిమాలయ పర్వతం, అన్ని దేశాలలో అలాంటి మంచు కొండలు ఉన్నాయి. అన్ని దేశాల్లో ప్రవక్తలు ఉన్నారు, యోగులు ఉన్నారు, సాధకులు ఉన్నారు ప్రతి దేశంలో. ఎందుకంటే మన దేశంలోనే ఉందని మనం అనుకుంటున్నాం, కానీ ఎందుకంటే ఈ చైతన్యం అక్కడ కూడా ఉంది కదా, అంతా ప్రతి చోట. ఇప్పుడు ఒక గ్రామంలో పంచాయతీ బోర్డు ఉంటుంది, ఆ గ్రామంలో ఏదైతే స్ట్రక్చర్ ఉందో, జిల్లాలో ఏ స్ట్రక్చర్ ఉందో అన్ని జిల్లాల్లో అదే ఉంటుంది. ఒక గ్రామంలో ఏ స్ట్రక్చర్ ఉంటుంది అదే ఉంటుంది. అట్లా ఈ దేశంలో ఏ స్ట్రక్చర్ ఉంది ఆధ్యాత్మికంగా అన్ని దేశాలు అదే స్ట్రక్చర్ ఉంటుంది. 7 గురువులు, 7 మత పెద్దలు 7 ఉంటారు. అయితే ఇప్పుడు అసలైన గురువులు ధ్యానం చేసే వాళ్ళకి అందరూ ఒకటే, ధ్యానం చేయని వాళ్ళకి ఈ భేదభావాలు. ఇది ఎప్పుడు పోతుంది? మన ఋషులు తపస్సు చేసినప్పుడు ఇవన్నీ లేవు. తర్వాత ఉపన్యాసాలు మరిగి ఉపన్యాసాలు చెప్పి మేము గురువులు అని కాలర్ ఎగరేయటం మొదలుపెట్టినాక అప్పుడు ఇది ఏమైందంటే అందరూ ధ్యానం చేయక, జ్ఞానం లేక ఈ భేదభావాలతో అశాంతికి మూలం అవుతుంది. ఇప్పుడు ఒక్కరో తీవ్రవాదులు ఉన్నారనుకో ఆధ్యాత్మికంగా, అది నాలాంటి తపస్సు చేసుకునేవాడి నుంచి కొడతారు ముందు. ఇప్పుడు ఎక్కడో ఎవడో ఒకడు ఏదో దాని మీద ఇతర మతస్థులు కొడతారు. అప్పుడు ఎవరైనా ప్రజల్లో పాపగండు ఉంటే నా మాట పీఠాధిపతులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎవరిని దాడి చేస్తారు? నేనుండే స్థితి వాళ్ళకి ఏం తెలుస్తుంది? అట్లా ఏంటంటే ఇది ప్రమాదం. మనం ఏం చేయాలి? మన హిస్టరీ చదవాలి, రాముడి హిస్టరీ, ఈశ్వరుడి హిస్టరీ. ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి ఆయన ఏం తపస్సు చేశాడు? తపస్సు చేశాడు ఆయన.
ఆ తపస్సు మనం చేయాలి. అందుకని ఈరోజు ఈ పిఎస్ఎస్ఎం అనేది అందరినీ ధ్యానాన్ని కూర్చోబెడుతుంది. ధ్యానం చేస్తేనే జ్ఞానము, ధ్యానం చేస్తేనే అహింస. నువ్వు మాంసం తినబాకరాని కాళ్ళు పట్టుకో, గెడ్డం పట్టుకో, వాడికి పూలమాలై వాడు తినకుండా ఉండడు. వాడు ధ్యానం చేస్తే మరుక్షణం మానేస్తాడు, వామిటింగ్ వస్తుంది. ఒక లలితా సహస్రనామం చదవమని ఎవరినైనా వాడు మాంసం ఆపేస్తాడు. ఇప్పుడు ముందు హిందూ మతంలో మనం మారాలి. ముందు మనమేమో పండుగ వచ్చినప్పుడు కోళ్ళు కోసుకోవాలా, మేకలు కోసుకొని తినాలా, బక్రీద్ వచ్చినప్పుడు వాళ్ళు తినకూడదని వీళ్ళు కొట్లాడుతుంటారు. ముందు హిందువులు అహింసావాదాన్ని ఆచరించాలా. మనం వెజిటేరియన్ అవ్వాలి హిందూ మతం. ఎందుకంటే మన ఋషులందరూ కూడా ధ్యానం చేసి గొప్పవాళ్ళు అయ్యారు, తపస్సు చేసి. ఇవాళ ఈ సంసారం ఉంటుంది. ఎట్లా ఉంది సంసారాలు? కొట్లాట్లు, ఈర్ష్య, ద్వేషాలు, చిన్న దానికి అందరూ విడిపోవటం, పెళ్ళవుతానే భార్యాభర్త దూరం పోవటం, అత్తామామలు, తల్లిదండ్రులు, ప్రేమలు లేవు. ఇది ఒక యాంత్రిక జీవితం. ఇప్పుడు సుఖం లేదు ఎవరికి. జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్న సుఖం ఏడుంది ఇప్పుడు? గతంలో 50 ఏళ్ల కిందట ఉన్న సుఖం ఏడుంది? ఇప్పుడు టెన్షన్ పెరిగింది, స్పీడ్ పెరిగింది, అశాంతి. అందుకని ధ్యానం అవసరం, జ్ఞానం అవసరం. ధ్యానం, జ్ఞానం, ప్రాణాయామం ఈ 3 కానీ ఉంటే మనిషి పరిపూర్ణుడు అవుతాడు, ఆరోగ్యవంతుడు అవుతాడు, ఆత్మజ్ఞానం కలగద్ది, మనశ్శాంతి వస్తుంది, సర్వభూతాలలో సర్వజీవుల్లో పరమాత్మను చూస్తాడు. స్వామీజీ, మీరు సాధన చేస్తుంటారు కదా, సాధన చేస్తున్నప్పుడు కొన్ని ముందు జరిగే విషయాలు తెలియడం, ఒక 10 ఏళ్ళ తర్వాత ఎట్లుంటుంది ప్రపంచం, 20 ఏళ్ళ తర్వాత ఎట్లుంటుంది అని కొంత అవగాహన వస్తుంది. ధ్యానం చేసేటప్పుడు మీకు వచ్చే ఉంటుంది. ఇప్పుడు మనం 2021లో ఉన్నాం. 2030కంతా ఆధ్యాత్మికత అనేది ప్రపంచంలో ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మీకు ఎట్లాంటి అనుభవాలు వచ్చాయి? ఇప్పుడు ఏదైనా ఒక వేవ్ లాగా, అంటే సముద్ర కెరటం పైకి లేస్తుంది, కింద పడిపోతుంది, మళ్ళీ పైకి లేస్తుంది. అంటే ఏదైనా ఈ మనిషికి ఈ నాగరికత విపరీతంగా పెరిగిపోతుంది. మళ్ళీ దాంట్లో ఏం లేదు అని అసహించుకొని మళ్ళీ మన పురాణ నాగరికత అంటే సనాతన ధర్మానికి వస్తారు. మనది సనాతన ధర్మం. ఒకప్పుడు కుండలలో వండుకునే వాళ్ళు మళ్ళీ ప్లేట్లకు వచ్చి మళ్ళీ కుండలకు వస్తారు. ఇప్పుడు పిండానికి వచ్చారు, పేపర్లకు వచ్చారు, ప్లాస్టిక్ పేపర్లో తింటున్నారు. అంటే దాంట్లో ఉండే ఆయిల్ అంతా కడుపులో పోతుంది. త్వరగా మనకి నాళ్ళు నరాలలో అది అంత బ్లాక్స్ వస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా మళ్ళీ ఉంది, ప్రారంభమైంది, బ్యాక్ టు ట్రెడిషన్. అట్లా వీళ్ళు దేవుడు వేరు నేను వేరని ఏదో గుళ్ళోనే దేవుడు ఉన్నాడు, నాలో లేడనే భావన పెరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ పిఎస్ఎస్ఎం వచ్చింది. ఈయన కారణ జన్ముడే, సుభాష్ పత్రి గారు కారణ జన్ముడే. అంటే దీంట్లోకి ఇప్పుడు ఇది స్ప్రెడ్ అవుతుంది ధ్యానం. ఇది ఇంకా ఒక 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఇది విపరీతంగా ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి పోరు. రాబోయే రోజుల్లో ఎక్కడ పిరమిడ్ ఉందని ఎత్తుకుంటారు. స్వామీజీ, ధ్యానం చేస్తే రోగాలు ఎట్లా తగ్గుతాయని చాలామంది అడుగుతుంటారు. మీ ఆన్సర్ ఏంటి? ధ్యానం చేసినప్పుడు ఎందుకు తగ్గుతుందంటే వీళ్ళు బాహ్య ఆలోచనలతో బాహ్యంగా కుటుంబ సమస్యలు, ఒకడు ఇల్లు కడతాడు అప్పులు అవుతాడు, ఒకడు బంధువులతో విరోధం, ఒకడు కోడలతో గొడవ, ఒకరికి అల్లుడితో గొడవ, ఇట్లా ఈ కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ అప్పులు అవ్వటం లేదు, విరోధాలు, ఇవన్నీ వల్ల మనసుని బాహ్యంగా పెడుతున్నారు. బయట ఎప్పుడు మనసు పోయి తిరుగుతుందో ఈ శ్వాస వల్ల బొడ్లో పుట్టింది మనసు, అది ఇక్కడ ఉండాలి స్థానం. మనసు ఎప్పుడు ఎడబెడితే ఈ శ్వాస ప్రాణంతో అటాచ్ అయినప్పుడు మనసుకి శక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాణాన్ని వదిలి ఎప్పుడు ఆలోచనలు బయట చేస్తున్నాం, బంధువుల మీద, స్నేహితుల సమస్య మీద, అది బయటకు వెళ్ళిపోతుంది మనసు. అప్పుడు మనసు శక్తిహీనం అయిపోయి అదేమైంది, జీవాన్ని వదిలిపెట్టేసింది. ఇది ప్రాణం, జీవం. అప్పుడు ప్రాణశక్తిని కోల్పోయింది మనసు, ప్రాణశక్తిని కోల్పోయింది కాబట్టి బలహీనమయ్యి వాడు బాధకు గురి అవుతున్నాడు. ఇప్పుడు మనం ఎప్పుడైతే మనసు ఎడబెట్టి శ్వాసను గమనిస్తామో ఆటోమేటిక్గా దానికి శక్తి వస్తుంది. ఈ మనసు బయట అంతా ఆలోచనలతో 24 గంటలు అండం తింటున్నా, ఏ పని చేస్తున్నా ఆ సమస్య మీద మనసు పెట్టినందువల్ల ఈ బ్రీతింగ్ తగ్గిపోతుంది. ఈ బ్రీతింగ్ తగ్గుతూ ఉంటే ఇది కట్ అవుతూ ఉంటుంది. కొన్ని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు తెలియకుండా ఎనర్జీ లెవెల్ తగ్గిపోద్ది బ్రీతింగ్. ఇది ఆడేది సమస్య ఉన్నోళ్ళ ఎక్కువ టెన్షన్ లైఫ్ వచ్చింది కాబట్టి ఈ జీవన విధానంలో ఆలోచనలు బయట ఉన్నప్పుడు మనసు బయట ఉంటే శ్వాస తగ్గిపోద్ది. శ్వాస తగ్గిపోయినప్పుడు ఎనర్జీ లెవెల్ తగ్గిపోయి ఒక్కొక్క పార్ట్ ఫంక్షన్ ఆ జీవం తగ్గిపోయి అది పడిపోతూ అప్పుడు మనకి కిడ్నీలు కానీ లంగ్స్ కానీ ఇక్కడ ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటే ఇక్కడ యాసిడిటీ అవుతుంది, ఆ పని కాలేదు, ఈ పనులు ఇట్లా ఒక గొడవ వచ్చింది, ఇక్కడ కడుపులో అగ్ని వస్తుంది, అందువల్ల అనారోగ్యం వస్తుంది. ఎప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి
మనం ఈ శ్వాసను గమనిస్తున్నామో మళ్ళీ నువ్వు 21,000కి వచ్చేసావు మళ్ళీ. అంటే ఈ బ్రీతింగ్ని గమనించినప్పుడు ఎనర్జీ ఫిల్అప్ అవుద్ది. మళ్ళీ ఎనర్జీ ఎప్పుడు ఫిల్అప్ అయిందో ఆ చెట్టుకి నీళ్లు లాగా వాడిపోయినట్టున్న పార్ట్లు ఈ ప్రాణాయామం గమనించినప్పుడు ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టి మళ్ళీ నీళ్లు పోస్తే చెట్టు ఎట్లయితే చిగురిస్తుందో గ్రీన్ వస్తుందో అట్లా ఇది 1 సంవత్సరం పాటు పిరమిడ్లో చేరి ఈ ప్రాణాన్ని గమనిస్తే ప్రాణాయామం చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆరోగ్యం వచ్చేస్తుంది. 6 నెలలకి 3 నెలలకే దాన్ని కరెక్ట్గా చేస్తే ఒక 2-3 వారాలకు కూడా ఏ రోగం ఉన్నా పోతుంది. అట్లా నయం అవుతుంది ఈ పిరమిడ్లో. దీంట్లో ఆ విధంగా ప్రాణాన్ని గమనిస్తే, ప్రాణాన్ని వదిలిపెట్టి టెన్షన్ వల్లనే ఈ అనారోగ్యం, ప్రాణాన్ని పట్టుకుంటే మళ్ళీ ఆరోగ్యం వస్తుంది. అయితే పిరమిడ్కి ఆధ్యాత్మికత సాధనకి సంబంధం ఏంటి? ఎందుకంటే మీరు చాలా పిరమిడ్లు చూసే ఉంటారు, దానిలో సాధన కూడా మీరు చేసి ఉంటారు. కాబట్టి పిరమిడ్లు చేసే సాధనకి బయట చేసే సాధనకి మీరు గమనించిన తేడా ఏంటి? మీరు దాన్ని ఆధ్యాత్మికంగా కోణంలో ఎలా అర్థం చేసుకున్నారు? అంటే ఇప్పుడు మనకి ఈ శరీరమే పిరమిడ్ అని చెప్పాను. మూలాధార చక్రంలో కోరికలు ఎక్కువ ఉంటాయి. స్వాదిష్టాన చక్రానికి శ్వాస కట్ అయిందనుకోండి, మనసు స్వాదిష్టాన చక్రంకే ఉంటుంది, అప్పుడు తగ్గిపోద్ది కోరికలు. మణిపూరకానికి వచ్చి ఇంకా తగ్గద్ది, అనాహతం హృదయ స్థానానికి ఇంకా తగ్గుతుంది, కంఠానికి వచ్చేటప్పుడు ఇంకా తగ్గద్ది, భ్రూమధ్యానికి వచ్చేటప్పుడు ఇంకా తగ్గద్ది, సహస్రానికి వచ్చేటప్పుడు పాయింట్ వస్తుంది, అంటే పరమాణు అయిపోతుంది. అంటే ఇక్కడ కోరికలతో ఉండే వ్యక్తి ధ్యానం చేసినప్పుడు, ఇక్కడ మనసు పెట్టి ధ్యానం చేస్తే ఈ కోరికలు కట్ అవుతూ ఎన్ని స్పీడ్గా పరిగెత్తే మనసు నిలబడిపోతుంది. ఇక్కడ శ్వాస కింద కాడినంచే పరిగిస్తుంది మనసు. ఇక్కడ మనసు పెట్టినప్పుడు ఈ స్పీడ్ తగ్గినప్పుడు శ్వాస ఈ కోరికలు తగ్గిపోతా వచ్చి జీరోకి పడిపోయి మనశ్శాంతి ఆత్మస్వరూపుడు అయిపోతాడు. ఇదే ఆత్మ. ఇక్కడ ఆత్మ అయిపోతాడు అతను. దీన్ని పిరమిడ్ అంటే ఇది కూడా కింద నుంచి జీరోకి వెళ్ళిపోతుంది. సంకల్ప వికల్పాలు కింద అయితే కోరికలు ఉంటాయి, ఇది జీరోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎనర్జీ అనేది మనం దాని కింద కూర్చొని సెంటర్ పాయింట్లో, నేను మొన్న చూశాను నెల్లూరులో, మా మోహన్ రెడ్డి గారు వాళ్ళు కట్టించింది అక్కడ. ఇది మామూలుగా దాన్ని ధన్వంతరి పిరమిడ్ సెంటర్లో కూర్చొని స్పీచ్ ఇచ్చా. నేను ఈ శ్వాస లేని స్థితికి వెళ్ళిపోతాను కదా, స్టార్ట్ అవుతానే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బ్రీతింగ్. సరే, నాకు ఒక 1 అవర్కి ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చేసింది. వచ్చి అద్భుతంగా వాయిస్ పెరిగిపోయింది, అసలు స్టిమ్యులేషన్ అయిపోయి బ్రహ్మాండంగా చెప్తున్నాను. అంటే ఏమైందంటే నేను అది గుర్తించా, దీని కింద కూర్చొని నా లోపల ఎనర్జీకి ఇది యాడ్ అయింది, ఇది ఇంకా నాకు ఎనర్జీ లెవెల్ పెరిగిపోయింది అని, అది సత్యం అని నేను దాన్ని టిక్ చేసుకున్నాను. ఓకే, పిరమిడ్ ఎనర్జీని మీరు స్వానుభూతి పొందా. నేను అక్కడ నెల్లూరులో బాగా గమనించా, తెలియకుండా ఎనర్జీ వచ్చేసి అద్భుతంగా టాప్ లెవెల్. కానీ ఆ స్థితిలో ఆడ ఎన్నోళ్ళందరికీ ఎన్నో పూసలు ఎనర్జీ పైకి లేచి సెన్సేషన్ వచ్చిందని నా ఫోన్లు చేసి చెప్పారు. మీ ప్రవచనం విన్నాడు, ఒక 20 మంది ఫోన్ చేశారు. స్వామి మీరు చెప్పేటప్పుడు ఆ పదాలు వింటా ఉండి మేము ఆ స్థితికి పోతే మా కుండలి లేచింది అన్నారు. ఇప్పుడు మీరు కూడా మూలాధారాన్ని క్లోజ్ చేసి ఎడం కాలు పెట్టి బుధస్థానాన్ని క్లోజ్ చేసి ఎన్నుపో సక్కంగా పెట్టావు, నీకు కూడా ఆ కుండలిని పైకి ఆ అనుసంధానం, అందువల్ల నువ్వు ఇట్లా వేమన అయిపోయావు. బట్టలు ఉన్నాయి ఉన్నా పర్వాలే, ఈ బట్టల కింద లెక్క కాదులే, నువ్వు ఒక వేమనమే. అంటే ఫిజికల్గా స్థితి వేమనమే, అది వచ్చేసింది నీకు, అదే వేమన స్థితి. అది అందరికి వస్తుంది. ఎవరు ధ్యానం చేసినా బ్రహ్మంగారు అవుతాడు, వేమన అవుతాడు, కృష్ణుడు అవుతాడు, రాముడు అవుతాడు. ఇప్పుడు శ్వాసను పట్టుకోబట్టే కదా జనాకర్షణ మన పత్రిజీ గురువు గారికి. ఇప్పుడు ఇంతమంది వచ్చి ఆయన తాకాలా, స్పర్శించాలా, ఆయన ఐశ్వర్యరాయ్ లాగా అందరూ ఎందుకు ఎగబడుతున్నారు, దేనికి పడుతున్నారు? కృష్ణుడి మీద ఎగబడినరు, ఈరోజు ఈయన మీద పడినరు. ఆ రోజు కృష్ణుడి మీద ఎగబడ్డారు గోపికలు అందరూ, తాకాలా, స్పర్శించాలని. తాకారా? అంతా చేశారా? అది ఎందువల్ల? వాసుదేవుడు అంటే శ్వాసను గమనించేవాడే, అందరిలో నివసించేవాడు వాసుదేవుడు. అందరిలో ఎవరు నివసిస్తున్నారు? శ్వాస. స్థూల శరీరాలు కాదు కదా, ఈ శ్వాసే ప్రధానం కదా. శ్వాస అంటే వాసుదేవుడు, అందరిలో నివసించేవాడు కృష్ణుడు. అంటే ఆయన శ్వాసనే పట్టుకున్నాడు కాబట్టి అందరిలో నివసించేదే నేనయ్యా అనేది ప్రూఫ్ చేసుకోండు. విశ్వామిత్రుడు ఆయన కూడా శ్వాసనే పట్టుకున్నాడు, విశ్వానికి మిత్రుడు అయిపోయాడు. విశ్వామిత్రుడు ఆ పవర్స్ అన్నీ వచ్చినాయి ఆయన. ఇవన్నీ వచ్చేస్తాయి, యాక్టివేషన్ అయిపోద్ది. ఇప్పుడు లలితాగా ఉంటాం మనం. ఈ లక్ష్మీదేవి ఇది సరస్వతి, లలితాదేవిని ఇసనగర్త ఇసెత్తుంటారు వీళ్ళిద్దరు. అంటే సేవిస్తున్నారు ఈ శరీరాన్ని. ఇక్కడ ఆత్మే అమ్మవారు లలిత. ఈ 2 నాళ్ళు ఎప్పుడు ఆడిచ్చాం మనం, ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిసినాయో, పాజిటివ్ నెగటివ్ ఒక్కొక్క చక్రంలో శ్వాస కలిపాము, అక్కడ ప్రొడ్యూస్ అయిపోద్ది. అంటే అక్కడ లైటు అగ్ని పెరుగుతుంది. అగ్ని పెరిగితే అక్కడ ఉండే కమలం వికసించి దాంట్లో దేవత దర్శనం అయిపోద్ది.
అట్లా ఒక్కొక్క చక్రం మీద మనం ఒక అరగంట చేసుకుంటే అన్ని చక్రాలలో దేవతలు వికసిస్తారు. అప్పుడు ఇక్కడ పోయి కూర్చుంటే రాజరాజేశ్వరి దేవి. రాజరాజేశ్వరి అంటే సహస్రారంలో ఈ శక్తి పోయి ఆడు కలుసుకోవాలి ఈశ్వరుడితో. అప్పుడు ఆమె అమ్మవారు కళ్ళు తీసి కూర్చొని ఉంది రాజరాజేశ్వరి, దిండ్లు పెట్టుకొని గొడుగు పెట్టుకొని. పసిబిడ్డల కన్నా గొడుగు పడతారు, వృద్ధుడి కన్నా ఎండలో తట్టుకోలేని వృద్ధుడి కన్నా గొడుగు పడతారు. కానీ అమ్మవారికి పెట్టున్నారంటే ఏ సాధకుడు 2 స్వరాలు ఆడిస్తుంటాడో అప్పుడు ఆడ అగ్ని ప్రొడ్యూస్ అయ్యి ఆమె ఆడు ఉన్నది. ఇంకా చంద్రస్వరంలో ఆడితే ఇండిపెండెంట్గా ఇది ఆడితేనే ఆవిడ ఉంటుంది ప్రాణశక్తి. ఈ 2 ఆడిస్తే ఇది డ్రై అయిపోతుంది, అక్కడ అమావాస్య ఉంటుంది. వీళ్ళిద్దరు ఎవరు? చంద్రుడు సూర్యుడు. అంటే వీళ్ళిద్దరు ఆడ సమాగం అవుతుండ్రు. మూలాధారం 2 లాగినప్పుడు అమావాస్య వస్తుంది. అమావాస్య అంటే ప్రాణం ఉండదు కదా. అదే ఈ ఒక్క స్వరం ఆడింది అనుకో, ఇక్కడ దాకా చంద్రకళలు 16 వస్తాయి, 15 వస్తాయి. అప్పుడు పౌర్ణమి ఏర్పడుద్ది. ఆమె ఒక ఇది కళ ఉన్నా కూడా ఆమె ఆడనే ఉంటుంది. లేదు 2 నాళ్ళు ఎప్పుడు కంటిన్యూ ఆడిస్తానో ఇంకా ఆడ ఉన్నదాన్ని పైకి వచ్చేస్తుంది. అయితే స్వామీజీ, స్థల ప్రభావం ఒక్కొక్క స్థలంలో చేయడం వల్ల ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క రోజు పౌర్ణమి రోజు సాధన, అమావాస్య రోజు సాధన, ఈ స్థలము ప్లస్ కాలంని బట్టి సాధన మీద ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తాయి అవి? ఇప్పుడు 2 పాయింట్లు అడిగారు మీరు. ఒకటి టైం కూడా అడిగారు, కాలం ఏ టైంలో ధ్యానం చేయాలనేది ఒకటి. మళ్ళీ ఇప్పుడు స్థలాన్ని గురించి అడిగారు, స్థల ప్రభావం చెప్తున్నా. అండ్ పౌర్ణమి రోజులు, అమావాస్య రోజు. అమావాస్య ఇప్పుడు పౌర్ణమి అంటే కళలు ఉండవు చంద్రుడికి, అది ధ్యానానికి అమోఘమైంది. పౌర్ణమి ఈశ్వరుడు కళ్ళు మూసుకొని అంతర్ముఖంలో తపస్సు చేస్తుంటాడు. కానీ అదే శక్తివంతురాలు, ఆయనకి ఎంత శక్తి ఉందో అంత రాజరాజేశ్వరి దేవి కళ్ళు తెరిచి పరిపాలన చేస్తుంది జగత్తుని. అమ్మవారు అంటే ప్రతి ఇంట్లో స్త్రీయే పరిపాలన చేయాలి. భర్త డబ్బులు సంపాదించి భార్యకి ఇవ్వాలి, స్త్రీ ఖర్చు పెట్టాలి, ఆమె నడపాలంతా సంసారం. ఆమె సృష్టికర్త, ఆమె పోషణకర్త. మనం పెత్తనం చేయకూడదు ఆడవాళ్ళ మీద, వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు ఆనందపడి మనకి ఏం కావాలో వాళ్ళే అన్నీ చూస్తారు. మనం 24 గంటలు కుళ్ళబడకూడదు, ఇస్తే మొత్తం ఖర్చు పెడతారేమో బాధ. ఇప్పుడు మనం ఇంకొకటి, నువ్వు హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఆమెను గుర్తించి ఈమె అమ్మనిరా, ఈమె లక్ష్మి అంటే ఒకరింట్లో లక్ష్మి ఉంటుంది, ఒకరింట్లో సరస్వతి, దుర్గా ఉంటుంది. ఈ 3 రూపాయలు ఈ జగత్తులోని స్త్రీలందరూ. కొన్ని కోట్ల మంది లక్ష్మీలు, కొన్ని కోట్ల మంది సరస్వతులు, కొన్ని కోట్ల మంది పార్వతీదేవి. అంటే కొంతమంది డబ్బు సంపాదించి పెడతారు, కొంతమంది విద్యాదానం చేస్తుంటారు, కొంతమంది ఆఫీసర్లు అవుతారు, కమాండింగ్ చేస్తారు. వాళ్ళు ఆఫీసర్లు కాకపోయినా ఇంట్లో కూడా కమాండింగ్ ఉంటుంది. భర్త ఏమి ఉండదు పాపం, ఆయన డబ్బులు ఇచ్చేస్తాడు, ఆమె సిటీలు వేస్తుంది, ఆమె గుడ్లు కొనద్ది, ఆమె అన్ని ఇస్తాడు, ఈయన హాయిగా టీవీ చూసుకుంటూ ఆనందంగా ఉంటుంది. అది గొప్పతనం, దానివల్ల గొడవలు ఉండవు. ఇప్పుడు అది అటు ఇటు కాకుండా రోంచే పెత్తనం ఇచ్చి రోంచే పెత్తనం ఇవ్వకుండా ఉంటే నమ్మక నేను ఇస్తే వాళ్ళ అమ్మగారికి సల్లంగా ఇస్తుందని ఇవన్నీ ఉంటాయి. ఇది ఎప్పుడు నమ్మలేదు భార్యని, వాడి జీవితం అంతే. మీ ఇంట్లో ఎట్లా స్వామి? నాదేం లేదు, ఆమె అంత, మా పద్మావతి అంత. ఆమె నన్ను పసిబిడ్డలాగా చూసుకుంది. ఎందుకంటే పెళ్ళయ్యేటప్పటికి నాకు ఈ స్థితి ఉంది కదా, అది నాకు అదృష్టం ఆమె రావటం. ఆమె శ్రవణ నక్షత్రం, ఆమె మంచి ఇది, కోపం ఉండదు. నా కాడ కాబట్టి తట్టుకునింది. నా రుద్రుడు నా లోపల ఉండేది, యజ్ఞాలు యాగాలు, ఆ పవర్ త్రిశూలం పట్టుకొని ఇట్లా రౌద్రం ఉంటుంది విశ్వం మీద అంతా. అందుకని అందరూ ఒకటే నాకు, అన్ని దేశాల ప్రజలు ఒకటే నాకు. మన భారతదేశీయులే కాదు, అన్ని దేశాలు నా మనుషులే. ఈ భూమండలం అంతా నాదే, ఈ నవగ్రహ మండలం కూడా నాదే. నేను సర్వవ్యాపితుడిని, అంతా వ్యాపించున్నా, నేను పరబ్రహ్మని. అందుకని నాకేం లేదు. కానీ ఆమె నన్ను పసిబిడ్డలాగా తీసుకొచ్చి, నేను ఎప్పుడన్నా కోపపడినా అరిచినా నన్ను ఏం లేదు. ఇప్పుడు నేను ఆమెలో అమ్మని చూస్తున్నా, రాజరాజేశ్వరి దేవి అని. మీ భార్యలో నేను గుర్తించా, ఇంత మధురంగా ఇంత ఇది ఉంది కదా, ఆ మధురత్వాన్ని గుర్తించా. ఆమె నేను ఇప్పుడు అమ్మనే ఈమె స్వయంగా అని ఆ గౌరవిస్తున్నా. మొన్న పుట్టినరోజు కూడా ఆమెకి బాగా పూలమాలలు వేసి బాగా ఆమెని సంతోషపెట్టిన. ఎందుకంటే ఆమె సంతోషంగా ఉంటేనే మనకి, ఆమె కడుపులో మండకూడదు. భార్యని ఎప్పుడు కుళ్ళబొడిస్తే కడుపులో మండద్ది. ఈవిడ సంపాదించిన డబ్బు అంతా కరిగిపోతుంటుంది. ఎందుకంటే ఈ అగ్ని ఏడ పుట్టద్ది, ఇల్లంతా స్ప్రెడ్ అవుద్ది. ఎప్పుడు భార్యని పొగడాలా, గౌరవించాలా, మునగ చెట్టు ఎక్కియాలా, అప్పుడే నీకు ఆశీర్వాదం. ఆమెని బాధ పెట్టినవా అగ్ని పుట్టద్ది. ఆమె సంతోషపడిందని నీకు ఆశీస్సులు, అనుగ్రహం. నువ్వు ఈశ్వరుడే కదా, ఆమె అమ్మని కదా, నువ్వు ఆమె చూడాలా. మేనేజ్మెంట్ ఆమెదే, మందగా అట్లా.
అప్పుడే ఇప్పుడు మందగడ పిరమిడ్ ఎట్లా హైలైట్ అయిందంటూ స్త్రీల వల్ల ఆ సూత్రం మన గురువు గారు కృష్ణుడు కాబట్టి ఆ కృష్ణతత్వాన్ని అక్కడ ఉండేది గోపికలే కదా వాళ్ళ. ఇప్పుడు ఆ ఫీలింగ్ నాడు ఉంది. ఇప్పుడు నాకు కూడా అది ఎందుకు వచ్చింది, నేను ఇన్నేళ్ళు శ్వాసనే పట్టుకున్నాను, నైట్ అంటే చేశాను 2 నాళ్ళు. నైట్ అంటే నా అంత ప్రాణాయం చేసిన వాడు లేడు, నా అంత యజ్ఞాలు చేసిన వాడు లేడు, నా అంత అంతర్ముఖంగా ఎప్పుడు అక్కడ పెట్టి సాధన చేసిన వాడు లేడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ చేసినాను కాబట్టి నేను దాంట్లో ఎక్కువ చేసినాను ఫీలింగ్, పసిబిడ్డలాగా అయిపోతాను. అసలు ఉదయం 4 నుంచి 8:30, 9 దాకా ప్రాణాయామం చేస్తాను ప్రతిరోజు. అది ఆపేటప్పటికి శ్వాస లయమయ్యి ప్రాణశక్తి తగ్గి ఈ కొంచెం గ్యాస్ ట్రబుల్ వచ్చింది. మళ్ళీ అది తెలుసుకొని ఇప్పుడు ఉదయం మూలాధారం చేస్తా ఉదయాన్నే, మధ్యాహ్నం అన్నం తినక ముందు మణిపూరకానికి హంస జపం చేస్తాను. ఇప్పుడు 6కి 7 చేస్తా, ఒక 15 నిమిషాలు, రాత్రి 8కి 7 చేస్తాను. ఇప్పుడు ఫిట్నెస్ వచ్చేసి ఇప్పుడు గాల్లో తేలినట్టు ఉంటుంది నా శరీరం. మొన్న ఇది కొంచెం గ్యాస్ ట్రబుల్ వచ్చి బాధపడుతుంటే ఆ రాత్రి నా శరీరం తీసి 2 సమాధుల మధ్య వేసేసారు ఈ శరీరాన్ని. అప్పుడు నాకు ఇంకో శరీరం ఉంది, ఇది బాగుంది, 40 ఏళ్ళు యవ్వనంగా ఉంది, 35 ఏళ్ళు యవ్వనంగా ఉంది అని నేను ఇట్లా చెప్తుండా. ఆ రోజు నుంచి అసలు ఇదంతా ఎట్టపోయిందో, ఆ పెయిన్స్ ఎట్టపోయినో ఏం పోయినో గాలిలో తేలినట్టుంది, హ్యాపీగా ఉంది. అంటే సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయినాను అన్నారు మా ఫ్రెండ్స్. స్థూలం పోయింది, ఇప్పుడు మళ్ళీ పుట్టినాను. అటాది ఇప్పుడు నేను ఇప్పుడు 100 సార్లు పుట్టినానంట, 1000 సార్లు పుట్టినా, ఎన్నోసార్లు శ్వాస లయమయ్యి ఊపిరాళ్ళ మళ్ళీ నేనే ఆడించుకుంటా, మళ్ళీ మనసు తెచ్చుకున్నాను. ఈ శరీరంలోనే అనేక జన్మలు తీసుకున్నాను. 35 సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ సాధనలో మర్చిపోలేని ఒక దివ్యమైన అనుభూతి ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు అమ్మని ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తాను 45 రోజులు. ఇప్పుడు మొన్న అంటే నేనే రాజరాజేశ్వరిగా ఒక రూపంగా ఒక పెద్ద పూలమాల వేసుకొని ఆ సింహాసనం, పెద్ద సింహాసనం కూర్చున్నా. అక్కడ ఒక నాగిపడిగ పెద్దది ఉంది, దానికి త్రిమూర్తులు వచ్చి నీకు దేవరా దాసోహం దేవరా అన్నారు త్రిమూర్తులు నాకు. ఇది మొన్న విజయదశమి అప్పుడు జరిగింది. తర్వాత ఈ శ్వాసను నేను కిందకి నెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ గొంతు కాడ నుంచి శ్వాసను కిందకి నెడుతుండే. ఎందుకంటే నాకు లయమైంది కదా, సమాధి స్థితి నాది, జీవ సమాధి స్థితి. యాక్చువల్గా ఇప్పుడు ఆ స్థితిలోనే ఉండ. ఈ మాట్లాడేదానికి అందరిలాగా ఎక్కువ మాట్లాడలేను కదా, తక్కువే. అయితే అప్పుడు నేను ఇట్లా సర్దుతుంటే రాత్రి ఏమైందంటే ఈ పాము, ఒక ఇంత పాము లావుది, దాన్ని మెడబట్టుకొని కిందకి లాగుతూ ఉండే. అది నోరు తెరిచి ఇట్లా తిరిగి నన్ను వదిలేరా, నువ్వు నన్ను ఇన్కన్వీనియంట్ అవుతున్నాను అని చెప్పి ఇట్లా తిరిగి చెప్పింది. అప్పుడు మళ్ళీ వదిలేసి ఇక్కడే పెట్టి లోపలే పెట్టి చేశాను. అప్పుడు మామూలుగా సెట్ అయిపోయింది. అంటే ఆధ్యాత్మికంగా కొన్ని ఉన్నాయి. నాకు మంత్రం వీళ్ళమ్మ గురువు ఒక అది పంచదాక్షర మంత్రం ఉంది. ఆ మంత్రం చక్రాల మీద చేయాలని, ఇప్పుడు కాదు అది చాలా ముప్పాను. ఆయన నీకు అవసరం లేదు, సిద్ధి పొందిను అన్నాడు. సరే నేను మళ్ళీ దాన్ని నాకు కావాలని కొంచెం ప్రేయర్ చేస్తే ఈశ్వరుడు ఒక దేవాలయానికి రమ్మని 4 అప్పుడు నన్ను ఇన్స్పైర్ చేస్తే అక్కడ పోయి కూర్చుంటే ఆ చక్రాల మీద అది రోల్ అయిపోయింది ఆ మంత్రం. అంటే ఉపదేశం ఇచ్చేశారు. కాశీకి పోయినా, కాశీకి పోతే మా డాక్టరు రఘురామయ్య దేవసేనమ్మ అని డాక్టర్స్ మా పీఠానికి వాళ్ళు కొంచెం గుడి నిర్మాణం అది మంచి చెడ్డ, వాళ్ళు శివభక్తులు. వాళ్ళు ఏమంటే అందరూ అప్పుడు గణపతి స్వామి అంటే పెద్ద పెద్దవాళ్ళు ఆడ యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు, అందరు భక్తులు తీసుకుపోయి అని అన్నారు. అన్నప్పుడు నేను అక్కడి నుంచి ఒక ఇసనగర్ర తెచ్చారు ఆ గురువుతోటి పోయి. ఇసనగర్ర అంటే అదేంది నెమ్మల పెంచుతూ ఉండేది, అది దేవుడికి ఇసత్వం ఆ నుంచి తెచ్చినాను అన్నాడు. ఒక ఇంజనీరు ఆయన నాకు కడపలో శిష్యుడిగా ఉన్నాడు ఒకప్పుడు. నేను అనంతపురంలో స్పీచెస్ ఉన్నా కొంతకాలం 99, 2000. అప్పుడు ఆయన నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించి నేను కాశీ నుంచి ఇసనగర్ర తెచ్చాను ఇది అని నాకు ఆయన చాలా గొప్పగా చెప్పాడు. అయ్యా నీకు అప్పుడు నాకు పరిచయం ఉండవు, ఇప్పుడు ఇట్లే ఉండవు, నువ్వు ఏం పైకి ఎదగలేదు, ఇసనగర్రతో ఎట్టేసరుతూ అన్న. దీంతో నేను ఎట్టేసరుతాను అన్నాడు. అయితే అందరూ ఇసనగర్రతో ఎట్టిసురుకుంటున్నారు కదా, మరి దీంతో ఇట్టేందుకు ఇసరాలా, ఎమడాల స్వామి కానీ ఎవరికైనా ఇట్టేసేస్తారు కదా, మరి ఇది మనమంతా ఇట్టిసురుకుంటా అక్కడ పోయి ఇట్టేందుకు ఇసరాలా అని అడిగా. తెలియదు స్వామి అన్నాడు. పిచ్చోడా నువ్వు ఇట్ట ఇసిరేది కాదు, ఇట్టిసురు, శ్వాస ఇట్ట ఆడుతుంది, కిందకి పైకి శ్వాస ఆడుతుంది, దీన్ని గమనించు, శ్వాసను గమనిస్తే నువ్వు ఇట్టిసిరినట్టు. అంటే దీనిలో ఉండే పరమాత్మకి నువ్వు శ్వాసతో ఈ 2 ఆడిచ్చినా ఇది ఇసనగర్ర ఇట్టిసేస్తాడు విష్ణు దేవతలకి.
అంటే మనం అంతా విష్ణు స్వరూపం, శ్వాస ఉంది కాబట్టి మనం ఇట్టిసరాలా అంటే నువ్వు ఇది కాదు, ఇది నిజం కాదు, ఇది మోడలు, ఇది గురువు చెబితే ఇట్టిస్తురయ్యా, శ్వాస మీద ధ్యాస పెట్టు, పిరమిడ్ ఉంది ఆడబో వాళ్ళు చెప్తారని చెప్పి అప్పుడు ఇది అంటే శ్వాసను గమనించడం అంటే శ్వాస మీద ధ్యాస అంటే కొద్దిగా గమనించాలి ప్రాణాన్ని కూడా మనకు అవసరం. ఈ ప్రాణాయామం చేస్తే నువ్వు ఇట్టిసిరినట్టు నీలో లైట్ వస్తుంది, జ్ఞానం పెరగద్ది, తేజస్సు వస్తుంది. అందుకని అక్కడ అది జరిగింది. జరిగినాక నన్ను కాశీకి రమ్మన్నారు. నా కోరిక ఉండింది కాశీ పోవాలి చూడాలి. వెళ్ళా. ఆయన అప్పుడు ప్లేట్లో తీసుకొని పోయాడు. నేను ఇక్కడ 15 రోజులు రామాయణం వింటాను నేను ప్రతి అంటే చైత్ర మాసంలో. దాంట్లో ఉండే మర్మాలన్నీ నేనేం చేయించాను, నేను రాముడినే కాదని చెక్ చేసుకుంటాం. సరే అట్లా ఇని ఒక స్థితిలోకి వెళ్ళిపోయాను, రాజరాజేశ్వరి స్థితిలోకి. సరే అక్కడికి వెళ్ళి అక్కడ ప్లేట్ పైకి లేచేటప్పుడు నేను మూలాధారం నుంచి శ్వాసని పైకి లాగి పెట్టా. అది పైకి పోయినప్పుడు పైకి పోయేటప్పుడు ఇక్కడ కుండల్ని లేపి అక్కడ లాగి పెట్టా. అక్కడ ఢిల్లీలో దిగాం. ఢిల్లీలో దిగినాక ఆయన అది నెట్టుగా పోతుండు ఆ సూట్ కేసు పెట్టుకొని ట్రాలీలో. నేను ఆయనతోటి దాన్ని తాగుతూ పోతా ఉండే. ఇంకొక ప్యానల్ పోవాలి, మేము మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా, ఇంకో టెర్మినల్కి, ఇంకొక టెర్మినల్. అదే మేము అక్కడికి వెళ్ళాలంటే ఇంకొక ప్లేట్ ఎక్క. నేను తాగదంటే నాకు షాక్ కొట్టింది. ఏందా షాక్ కొడుతుంది ఏందా అంటా ఉండే. ఆయన ఇన్లా వెళ్ళిపోయాం. మళ్ళీ ఆడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయినాక అక్కడ కూర్చొని ధ్యానంలో కూర్చున్నా. ఆమె చెప్పింది నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఏదో ఒకటి మంచి స్థితి వస్తుందన్నా అని పంపించింది ఆమె దేవసేనం. అక్కడికి వెళ్ళినాక కూర్చుంటానే అసలు నాకు ఏమైంది, నేను అక్కడికి వెళ్ళాను, ఏంది ఇంత చిన్న శివలింగం, దీని గురించి కాశీ విశ్వేశ్వరుడు ఇంత గొప్పగా చెప్తున్నారు, ఈ చిన్న గుంటలో పెట్టి ఇంత శివలింగం, మన ఏరియాలంతా పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి కదా అట్లా అనుకొని వచ్చేసారు. సాయంత్రం ముందు రోజు తెల్లవారి మళ్ళీ ఒకసారి పోయి వచ్చినాక నేను స్వాధీనంలో లేను, అసలు మనసు లేదు, ఏదో స్థితిలోకి వెళ్ళిపోయినా. ఆయన ఏదో మీటింగ్కి వెళ్ళాడు, నేను కూర్చున్నాను. ఈశ్వరుడు ఎదురుగా నిలబడి శంకుతో తీర్థం పోసాడు, పెద్ద శంకుతో నిండా వాటర్, అంటే సూక్ష్మ శరీరం హాస్టల్ పై తాజా. మళ్ళీ ఏం జరగద్దని కూర్చున్నా. 1 అవర్కి మళ్ళీ ఆయన పైనుంచి కిందకి వచ్చి విభూది వస్తుంది. అదేంది వెన్న అన్న, కాదు నీళ్లతో దడిపోయిన విభూది లేపను అని. అంటే ఆ నుంచి ఆడికి వచ్చేటప్పటికి ఏడబెట్టి రుద్దాడు. ఈ చక్రం తిరిగింది మళ్ళీ. అంటే 86 జనవరిలో తిరిగింది చక్రం. మళ్ళీ కాశీ పోయినాక తిరిగింది. అది దర్శనం అయింది. అందుకని ఆ కాశీ నుంచి శివలింగం తెచ్చి మళ్ళీ పెట్టాము. అంటే పిలిస్తే మనకేం కావాలో జవాబు వస్తుంది. అక్కడ అది ఒకటి జీవితంలో మర్చిపోలేనిది ఏంటంటే ఈ కుండలిని లేచి అమ్మని దర్శనం అవటం, 7 లోకాలు పైకి పోవటం. ఈ కాశీ పోయినప్పుడు స్వామి నాకు దర్శనం ఇచ్చారు. స్వామీజీ, నందప్రసాద్ గారితో మీకున్న అనుబంధం, ఆయనతో మీరు చేసిన ప్రయాణం గురించి చెప్పండి. నందప్రసాద్ గారు, నేను ఆయన స్పీచెస్ అవి వింటూ వచ్చాను పిఎంసిలో. మొదట కొంచెం ఈయన బాగా మంచి వక్త, బాగా అట్రాక్షన్గా చెప్తున్నారు, ఆకర్షణ ఉంది, బాగా మాస్టర్లందరినీ కూడా అట్రాక్ట్ చేసేటటువంటి ఆ స్పీచ్లో ఆ కళ ఉందని గుర్తించాను. తర్వాత ఆయనలో పెద్ద యోగిని చూశాను. పెద్ద యోగి అంటే ఆధ్యాత్మికంగా మహోన్నతమైన స్థితిలో ఉండేటటువంటి ఆ యోగి లక్షణాలు, ఆ స్థితి ఆయన మాటల్లోనే నేను గ్యాస్పింగ్ చేసి, అట్లా ఆయన కూడా నా ఉపన్యాసాలు నా విన్నప్పుడు నన్ను కూడా గుర్తించి క్యాచ్ చేశాడు. అట్లా మేమిద్దరం ఒకరినొకరు ఆయన యోగతత్వాన్ని, నాలో ఉండే యోగతత్వాన్ని ఇద్దరు పరస్పరం అంటే ఆయన నన్ను అత్యున్నతంగా గౌరవించారు బాగా. అట్లా నేను కూడా ఆయన గ్రహించాను. తర్వాత గురువు గారు ఆయన ఎన్నుకున్నారు. అంటే ఒక వజ్రాన్ని సెలక్షన్ చేశారు. అంటే కూరగాయల మార్కెట్లో ఎంతో వ్యాపారం జరగదు, రచ్చలుగా ఉంటాయి, కేకలు పెడతా ఉంటారు, అంటే వంకాయలు బెండకాయలు, కానీ వ్యాపారం జరగదు. అదే ఒక డైమండ్ వ్యాపారం కాడ పోయినామంటే ఒక మార్వాడి సెట్ కాడ ఒక 50 లక్షలు ఉంటుంది ఒకే వజ్రం. అట్లా ఏంటంటే ఆయన ఒక వజ్రాన్ని ఎన్నుకున్నారు గురువు గారు. అయితే అది బయట ఉంటే ఆయన ఏ ఎండీలు ఉన్నా, లౌకికంలో ఏ కంప్యూటర్ సెక్షన్లో బయట వ్యాపారాలలో ఉంటే ఆయన బయటికి రాడు, ఆయన జీవితం పండించుకోలేడు, ఇంత పండదు ఆధ్యాత్మికంగా. ఆయన లౌకికంగానే ఉండేవారు, ఇంకా ఆయన దాంట్లో అడ్వాన్స్ అయిపోయారు. అయితే ఎప్పుడు గురువుని చేరారో ఈ 16 కళలు ఆయన మీద ఎప్పుడు పడినాయో, గురువు యొక్క దృష్టి 16 కళలు ఉంటాయి. ఈ 16 కళలు శిష్యుడి మీద పడతాయి ఆయన దృష్టి పడినప్పుడు. అప్పుడు ఆయన ఏంటంటే ప్రకాశించాడు. ఆయన దాంట్లో ఆయనకు ఉండే అనుభవం, అంటే లౌకికంలో ఆయన చేసినటువంటి కంప్యూటర్స్ కానీ, బయట ఏదో పేపర్లో అంత పెద్దగా ఆయన ఒక ఆర్గనైజర్,
ఈ ఆర్గనైజింగ్ చేసే జ్ఞానాన్ని అంతా దీంట్లో చూపించాడు ఆయన పిఎంసి అభివృద్ధిలో. పిఎంసి అభివృద్ధి చేసే దాంట్లో ఆయన జ్ఞానాన్ని అంతా వినియోగించాడు. అయితే అప్పట్లో బ్రహ్మంగారు అంత గురువు, సిద్ధయ్య అంత శిష్యుడు లేడని 500 సంవత్సరాల కింద మనం విన్నాం. ఇప్పుడు అది చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడి నుంచి సుభాషపత్రి గారు అంత గురువు, నందప్రసాద్ అంత శిష్యుడు అనేది ఇప్పుడు నానుడి ఇప్పుడు అందరిలో. అంటే అంత తర్వాత ఆయన గురువుని మించిన శిష్యుడు అయ్యాడు. అంటే ఆయన మనసులో ఏముందో గ్రహించి ఆ వేదికని అటు నడిపేవారు. ఆయన కృషి చాలా ఉంది. అంటే ఈ పిఎంసిలో మనకి ఈ ఛానల్ రావడంలో కానీ ఆయన ఎనర్జీని అంతా, ఆయన శక్తి సామర్థ్యాలు శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా చేశారు. చేసి పండించుకున్నాడు జీవితాన్ని. ఆయన సంతోషపడిపోయాడు. అంటే అంత ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరించాడు. అన్ని దేశాలు, అన్ని మూలలు తిరిగి ఆయన తృప్తి పడిపోయాడు లోపల. ఆయనకి ఏ కోరిక లేదు. ఆయనకు అసలు మరణం అనేదే లేదు, అది లెక్కలో కూడా లేదు. ఆయన ఆనందంగా తృప్తిపడి శరీరం వదిలింది ఎవరంటే నందప్రసాద్ గారే. తృప్తి పొందాడు లోపల. ఆయనకు తెలుసు నేను ఉండను, నా శరీరం సహకరించడం లేదు, ఎనర్జీ లెవెల్ 0 పడిందని తెలుసు. అయితే కూడా ఆయన పూర్తి టైం సంసారాన్ని వదిలి ఆయన పూర్తి టైం గురువుకి అంకితం అయ్యాడు. కాబట్టి ఆయన జీవితం పండింది. ఆయన శరీరంగా కాకుండా ఆత్మస్వరూపుడు కానీ శరీరం వదిలి ఆయన ఆ మంచి జ్యోతి కానీ ఆయన బయటికి పైకి వెళ్ళిపోయారు ఉన్నత లోకాలకి. అది అందరికీ దొరకదు. అలాంటి అదృష్టం, అలాంటి జ్ఞానం ఉన్నోళ్ళు దీంట్లోకి వచ్చి ఆయన గురువుని చేరబట్టే ఆయనకి ఇన్ని కళలు, ఇంత శక్తి సామర్థ్యాలు గురువు వల్లే వచ్చింది. పత్రిజీ గారిని చేరినందువల్లే ఆయన ఈ కీర్తి ప్రతిష్టలు అమరుడయ్యాడు. గురువుని చేరకపోతే ఆయన అమరుడు కాదు. ఇప్పుడు అమరుడయ్యాడు ఆయన. పిఎంసీలోనే కాదు, లోకంలో అందరి దృష్టిలో అమరుడే. ఇది ఎట్ట సాధ్యమైందంటే గురువుని చేరితే, గురువుని చేరాలా, అంకిత బోధన చేయాలి, ఎప్పుడు గురువుని విశ్వసించాలా, గురువు మీద నమ్మకం పెట్టుకుంటే మనం ఎంత ఎత్తైనా ఎదగతాం, ఎంతైనా ప్రకాశిస్తాం. ఆ గురు కిరణాలు. ఆయన యోగే, జానరత్నాన్ని టైటిల్ తీసుకున్నాడు, హిమాలయాస్ తిరిగాడు. ఆయన శరీరాన్ని లెక్క చేయలేదు, ఆ ప్రాణాన్ని లెక్క చేయలేదు. కానీ ఆయన శంకరాచార్యులు 35 ఏళ్ళు 32 ఏళ్ళు బతికితే కొన్ని సంవత్సరాలకి మోయినగా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు. శంకరాచార్యులాగానే నందప్రసాద్ గారు కూడా 25 ఏళ్ళు దీంట్లో చేసిన, రాబోయే రోజుల్లో ఆయన సబ్జెక్టు కూడా అద్భుతంగా వింటారు అందరూ, ఇంకా వస్తుంది. ఆయన మనకి ఏమాడంటే ఆయన చిరంజీవి అయ్యాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.